హాయ్ వివర్స్, వెల్కమ్ టు డిఎంఆర్ స్టడీస్. ఇంతకుముందు మనము 6వ తరగతి సాంఘిక శాస్త్రం సంబంధించిన ముఖ్యమైన బిట్ల గురించి ప్రస్తావించుకున్నాము. ఈ క్లాస్లో మనము 5వ తరగతి పరిసరాల విజ్ఞానంలోనే మొత్తం కీలక అంశాల గురించి తక్కువ సమయంలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఖాళీగా ఉన్న సమయంలో వినడానికైనా ప్రయత్నం చేయండి. మొట్టమొదటి బిట్గా తీసుకుంటే టైక్రోగ్రామా జీవితకాలం ఎంత అంటే వారం రోజులు. ఈ టైక్రోగ్రామాను సృష్టించిన వారు ఎవరంటే జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి వారు ఈ టైక్రోగ్రామా అనే దాన్ని సృష్టించారు. నెక్స్ట్, గిరిజనులు అడవిలో దేన్ని ఉపయోగించి విసనకర్రను తయారు చేస్తారంటే రాలిన నెమలి ఈకలతో వాళ్ళు విసనకర్రను తయారు చేసుకుంటారు. నెక్స్ట్, కాకినాడలో ఎద్దు కొమ్ములతో గుండీలను తయారు చేసే పరిశ్రమలు మొత్తం ఎన్ని దాకా ఉన్నాయంటే 30 దాకా ఉన్నాయి. అంటే ఎద్దు కొమ్మలతో గుండీలను తయారు చేసే పరిశ్రమ ఏ ప్రదేశంలో ఉందంటే కాకినాడలో ఉంది. ఎన్ని ఉన్నాయంటే 30 దాకా ఉన్నాయనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారంటే 1971 సంవత్సరంలో వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని చేశారు. నెక్స్ట్, వన్యప్రాణి రక్షణ చట్టం అనేటువంటిది 1971 షెడ్యూల్ 1 ప్రకారం ఏం తెలియజేస్తారంటే పులి, ఏనుగు, నెమలి మొదలైన అడవి జంతువులను వేటాడటము నేరము అని తెలియజేసేది ఏమిటంటే 1971 వన్యప్రాణి రక్షణ చట్టం షెడ్యూల్ 1 ప్రకారం తెలియజేస్తున్న విషయాన్ని గమనించాలి. నెక్స్ట్, ఈ పులి, ఏనుగు, నెమలి అడవుల్లో ఆ జంతువులు కానీ వేటాడితే జైలు శిక్ష 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు ఉంటుంది. జరిమానా ₹1,00,000 వరకు జరిమానా విధించడానికి అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్, వ్యవసాయానికి వెన్నెముక వంటి గిత్తలు ఏమిటంటే ఒంగోలు జాతి గిత్తలు. ఓకేనా? ఈ ఒంగోలు జాతి గిత్త ఎత్తు ఎంత అంటే 2 మీటర్ల ఎత్తునేటువంటిది ఈ ఒంగోలు జాతి గిత్త అనేటువంటిది ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి. అయితే ఒంగోలు జాతి ఆవులను గిత్తలను తమ దేశాలకు ఎవరు తరలించుకున్నారంటే యూరోపియన్లు తమ దేశాలకు తరలించుకున్నారు. అయితే వీటిని బాగా అభివృద్ధి పరిచి బాగా ఉపయోగిస్తున్న వారు ఎవరంటే ఈ ఒంగోలు జాతి గిత్తలను బ్రెజిల్ దేశస్థులు బాగా వీటిని అభివృద్ధి పరిచి ఉపయోగించుకుంటూ ఉన్నారు. అయితే బ్రెజిల్లో మన ఒంగోలు జాతి ఆవు ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది అంటే 40 లీటర్ల పాలు అనేటువంటిది ఇస్తూ ఉంటుందన్నమాట. అయితే మన ఒంగోలు జాతి గిత్తలను బ్రెజిల్ నుంచి తెచ్చుకోవాలంటే మనకు అయ్యే ఖర్చు ఎంత ఉండవచ్చు అంటే సుమారు 5 కోట్లు ఖర్చు ఉంటుందన్నమాట. నెక్స్ట్ బిట్గా తీసుకుంటే ప్రతి ఎన్ని నిమిషాలకి ఓ జాతి కనుమరుగు అవుతుందంటే ప్రతి 20 నిమిషాలకి ఒక జాతి అనేటువంటిది కనుమరుగు అవుతుందనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్, భారతదేశంతో పాటు ఏ దేశంలో రాయల్ బెంగాల్ టైగర్ అనేటువంటిది కనిపిస్తుంది ఆ పులి అనేటువంటిది అంటే బంగ్లాదేశ్లో. అంటే భారతదేశంతో పాటు బంగ్లాదేశ్లో ఎక్కువగా కనిపించే పులి ఏమిటంటే రాయల్ బెంగాల్ టైగర్ అనమాట. నెక్స్ట్ కానీ తీసుకుంటే బట్టమేకల పక్షి, అలాగే కలివికోడి, ఉంగనూరు ఆవుల సంఖ్య రోజు రోజుకు తగ్గుతూ ఉందన్నమాట. ఇటీవల కాలంలో రోజు రోజుకి ఏమవుతుంది, తగ్గుతూ ఉంది. బట్టమేకల పక్షి, కలివికోడి, అలాగే ఉంగనూరు ఆవుల సంఖ్య. నెక్స్ట్, రాబందుల ఆచూకీ తెలిపిన వారికి అందించే బహుమతి ఎంత అంటే 2 లక్షలు. రాబందుల ఆచూకీ తెలిపిన వారికి ఎంత బహుమతి అందిస్తున్నారంటే 2 లక్షల రూపాయల బహుమతి అనేటువంటిది అందిస్తూ ఉన్నారు. నెక్స్ట్ లెసన్ తీసుకుంటే వ్యవసాయం మరియు పంటలు. గతంలో రైతులు ఒకరి దగ్గర నుంచి మరొకరి పేరిట విత్తనాలు తీసుకునేవారు. పంట వచ్చిన తర్వాత తిరిగి ఇచ్చేవారు. ఈ పద్ధతిని ఏమంటారంటే నాగులు అంటారు. ఈ పద్ధతిని నాగులు అని పిలిచేవాళ్ళు. మన రాష్ట్రంలో కొన్ని శతాబ్దాల క్రితం ఉన్న వంగడాలు కానీ తీసుకుంటే ఆ వంగడాలు ఎన్ని రకాలుగా ఉన్నాయంటే 5,400 రకాల వరి వంగడాలు ఉన్నాయి. అలాగే 740 రకాల మామిడి వంగడాలు ఉన్నాయి. అలాగే 3,500 రకాల వంకాయలు ఒక సంబంధించిన వంగడాలు అనేటువంటివి ఉండేవి మన రాష్ట్రంలో కొన్ని శతాబ్దాల క్రితం అనే విషయాన్ని మనము గమనించాలి. నెక్స్ట్, మన దేశంలో ఏ సంస్థ మొక్కల జన్యువులను సేకరించి భద్రపరుస్తుంది అంటే నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ అనేటువంటిది జన్యువులను సేకరించి భద్రపరుస్తుంది, అంటే మొక్కలకు సంబంధించి. నెక్స్ట్, ఒకే చోట ఒకే కాలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించడాన్ని ఏమంటారంటే అంతర పంటలు అంటారు. ఒకే చోట ఒకే కాలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించడాన్ని అంతర పంటలు అని అంటారు. నెక్స్ట్, ద్రవ రూపంలో ఉన్న ఎరువుని ఏమంటారంటే పంచగవ్య అంటారు. అయితే ఈ పంచగవ్యను తయారు చేయడానికి కావలసిన పదార్థాలు తీసుకున్నట్లయితే ఆవు మూత్రము, పేడ, నెయ్యి, పాలు, అరటిపండు, కొబ్బరి, నీళ్లు,
బెల్లము, నీరు ఈ పదార్థాలన్నీ కలిపి పంచగవ్యను తయారు చేస్తారు. ఇదంతా కూడా ద్రవ రూపంలో ఉన్నటువంటి ఎరువుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సూక్ష్మ జీవనాశినిగా పంచగవ్య పనిచేస్తుంది అనమాట. ఓకేనా, ఇది సూక్ష్మ జీవ నాశినిగా పనిచేస్తుంది ఈ ద్రవ రూపంలో ఉన్నటువంటి పంచగవ్య అనేటువంటిది. నెక్స్ట్ బిట్గా తీసుకున్నట్టయితే జీవామృతం తయారీకి కావలసిన పదార్థాలు తీసుకున్నట్టయితే ఆవు మూత్రము, పేడ, మట్టి, బెల్లము, పప్పు ధాన్యాల పొడి, నీరు ఇవన్నీ కూడా జీవామృతం తయారీకి ఉపయోగపడతాయి అన్నమాట. నెక్స్ట్ కోళ్ళ ఫారంలో గుడ్లు పెరుగుదలకు అంటే గుడ్ల కోసం లేయర్లను, మాంస కొరకు బ్రాయిలర్లను పెంచుతారు. అంటే కోళ్ళ ఫారంలో కోళ్ళు పెంచుతూ ఉంటే గుడ్లకు సంబంధించి వాటి మాత్రం లేయర్లు అనే వాటిని పెంచుతూ ఉంటారు, మాంసం కొరకు బ్రాయిలర్లు పెంచుతూ ఉంటారనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ జీవ వైవిధ్య వ్యవసాయాన్ని ప్రోత్సహించే స్వచ్ఛంద సంస్థ ఏమిటంటే దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ అనేటువంటిది ప్రోత్సహిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఆహార పంటలు ఏమిటి వస్తాయంటే వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, నూనె ధాన్యాలు, కూరగాయలు, పళ్ళు ఇవన్నీ కూడా ఆహార ధాన్యాలుగా మనం చెప్పుకోవచ్చు. అదే వాణిజ్య పంటలుగా మనం ఏ పంటలను చెప్పుకోవచ్చు అంటే పత్తి, జనుము, మిర్చి ఈ 3 పంటలని మనము వాణిజ్య పంటలుగా చెప్పుకోవచ్చు. వరి రకాలుగా తీసుకున్నట్లయితే IR20, అంస, స్వర్ణ, మసూరి, బంగారు తీగ, సాంబా ఈ వీటి మొత్తాన్ని కూడా మనము వరి రకాలుగా చెప్పుకోవచ్చు. కంది రకాలుగా తీసుకున్నట్టయితే మనము అడగొచ్చు మనకి బిట్లు ఎర్ర కంది, నల్ల కంది, ఆశ, నడిపి ఇవన్నీ కూడా కందికి సంబంధించిన రకాలుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బిట్టుగా తీసుకుంటే వరి, జొన్న, శనగ పంటల కాలం ఎంత అంటే 4 నెలలు. అడగొచ్చు మనకు బిట్టు 4 నెలలకి పంట కాల పరిమితి ఉన్న పంటలు ఏమిటంటే ఈ VGS అంటే వి అంటే వరి, జి అంటే జొన్న, ఎస్ అంటే శనగ ఇవన్నీ కూడా 4 నెలల పంట కాలం ఉంటుందనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కంది కావచ్చు, జొన్న, శనగల వంటి పంటలను ఆరు తడి పంటలు అంటారు లేదా వర్షాధార పంటలు అని చెప్పి ఈ 3 పంటలని అంటారనమాట. కంది పంట యొక్క కాల పరిమితి కానీ తీసుకుంటే సుమారు 6 నెలలు ఉంటుంది. కంది పంట యొక్క కాల పరిమితి 6 నెలలు. అలాగే వరికి నీరు అవసరం ఎక్కువగా, అలాగే జొన్న, శనగలకైతే నీరు తక్కువ అవసరం అవుతుందన్నమాట. నెక్స్ట్ 3వ పాఠంగా తీసుకున్నట్లయితే మన చెట్లను పెంచుకుందాం అనమాట. దాంట్లో మొట్టమొదటి బిట్ తీసుకున్నట్లయితే అడవులు భూమి మొత్తం మీద విస్తీర్ణంలో 3వ వంతు అంటే 1/3 వంతు ఉండాలి. అంటే భారతదేశంలో అడవులు 33% ఉండాలా. అంటే 3 వంతులకి 1 వంతు అడవులు ఉండాలా. వాటి వల్లనే మనకు వర్షాలు అనేటువంటివి ఎక్కువ పడడానికి అవకాశం కల్పిస్తుందనే విషయాన్ని గమనించాలి. అయితే ప్రస్తుతం మన దేశంలో ఉన్న అడవుల విస్తీర్ణ శాతం ఎంత అంటే 21% మాత్రమే ఉండాలా. ఉండవలసింది 33 అయితే ఉన్నది 21% మాత్రమే అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. అయితే అడవుల విస్తీర్ణం తగ్గడం వల్ల వచ్చే సమస్యలు ఏమిటంటే పక్షులు, జంతువుల సంఖ్య తగ్గుతుంది. అలాగే వర్షాలు తగ్గి భూగర్భ జలాలు ఇంకిపోవును. అలాగే నదులు ఎండిపోతాయి. అలాగే భూమి ఉపరితలం అనేటువంటిది వేడెక్కుతుంది. వాతావరణంలో కాలుష్యం పెరిగి సమతుల్యత పోతుంది. కాబట్టి అడవుల విస్తీర్ణం తగ్గడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి వీలున్నంత వరకు మన అందరం కూడా ఒక చెట్టునైనా మన చుట్టుపక్కల పరిసరాల్లో ఒక్కొక్కరికి ఒక చెట్టు నాటినా కానీ మన పర్యావరణం పరిరక్షించుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ బిట్గా తీసుకుంటే మొక్కలు తమ కోసమే కాకుండా సమస్త జీవులకు ఆహారం ఉత్పత్తి చేస్తాయి. అందుకే మొక్కలను ఏమంటారంటే మనము ఉత్పత్తిదారులు అని అంటాము. నెక్స్ట్ పండ్ల చెట్లకు ఉదాహరణ తీసుకుంటే నిమ్మ, మామిడి, జామ, సపోటా, అరటి ఇవన్నీ పండ్ల చెట్లకు ఉదాహరణగా తీసుకోవచ్చు. అలాగే పూల చెట్లకు ఉదాహరణ తీసుకున్నట్టయితే పారిజాతము, నందివర్ధనము, గన్నేరు, మల్లె ఇవన్నీ కూడా పూల చెట్లకు ఉదాహరణగా తీసుకోవచ్చు. నెక్స్ట్ రోడ్లకు ఇరువైపులు నాటే మొక్కలకు ఉదాహరణ తీసుకున్నట్టయితే వేప, రావి, మర్రి, కానుక ఇవన్నీ కూడా రోడ్లకు ఇరువైపులు నాటే మొక్కల ఉదాహరణగా. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ బిట్టు పెద్దవిగా పెరిగే చెట్లను చిన్న చిన్న కుండీల్లో పెంచడాన్ని ఏమంటారంటే బోన్సాయి అంటారు. దీన్ని మనము వామన వృక్షాలని కూడా అంటారన్నమాట. చిన్న చిన్న కుండీల్లో పెంచుతారు దీన్ని. ఈ బోన్సాయి లేదా వామన వృక్షాలు అనేటువంటివి ఏ సంప్రదాయానికి సంబంధించిన కళ అంటే జపాను దేశం యొక్క సంప్రదాయానికి సంబంధించిన కళగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ డాంబర్ అనే దాన్ని పూసిన కర్రకు చెదలు పట్టవు. అంటే ఏ కర్రకు చెదలు పట్టవు అంటే డాంబరు అనేది పూస్తే
కర్రకు చెదలు అనేటువంటిది పట్టదనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ మొక్కలు నాటడము, అలాగే సంరక్షించడము, అలాగే స్వచ్ఛమైన ప్రకృతిని పిల్లలకు అందించడం వంటి అంశాలు పిల్లలకు పెద్దలకు గుర్తు చేస్తున్న సంస్థ ఏమిటంటే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అనేటువంటిది ఇది గుర్తు చేస్తూ ఉంటుందన్నమాట. ఇది ప్రధానంగా ప్రకృతిని కాపాడడం కోసం ఏర్పడిన సంస్థ ఏమిటంటే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అనేటువంటిది బాగా తోడ్పాటును అందిస్తుందనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ బిట్గా తీసుకుంటే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ ఒక్కొక్క విద్యార్థికి ఎన్ని మొక్కలు చొప్పున ఇస్తారా అంటే వీళ్ళు 5 మొక్కల చొప్పున ఇచ్చి వాళ్ళ చేత నాటించడం జరుగుతుందనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ 1,00,00,000 మొక్కల సంకల్పంతో భాగంగా ఒక ఉద్యమాన్ని చేపట్టింది. ఆ ఉద్యమాన్ని ఏమంటారంటే వన ప్రేరణ ఉద్యమం అని చెప్పి అంటారు. వన ప్రేరణ ఉద్యమం అని చెప్పి దాన్ని పిలుస్తారనే విషయాన్ని గమనించాలి. ఈ వన ప్రేరణ ఉద్యమంలో కార్యక్రమంలో భాగంగా ఎంతమంది విద్యార్థులు తీసుకున్నారంటే 2 లక్షల మంది విద్యార్థులు తీసుకున్నారు. ఒకే రోజున 10 లక్షల మొక్కలను నాటడం జరిగింది అనే విషయాన్ని గమనించాలి. ఆ నాటిన సంస్థ ఏమిటంటే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషను. ఆ ఉద్యమం పేరు ఏమిటంటే వన ప్రేరణ ఉద్యమం అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇటీవల హరిత అవార్డు పొందిన పాఠశాల ఏమిటంటే గడ్డంపల్లి పాఠశాల. ఇది మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. నెక్స్ట్ పర్యావరణాన్ని పచ్చదనంతో నింపడానికి పాఠశాలలో కృషి చేస్తున్న సంస్థలు ఏమిటంటే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషను, అలాగే వందే మాతరం ఫౌండేషను, అలాగే అటవీ శాఖ, అలాగే నేషనల్ గ్రీన్ కోర్. ఈ సంస్థలన్నీ కూడా పర్యావరణాన్ని పచ్చదనంతో నింపడం కోసం కృషి చేస్తున్న సంస్థలకు ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రకృతి పరిరక్షణ పట్ల శ్రద్ధ కనపరిచిన విద్యార్థులకు ఒక అవార్డు ఇస్తారు. ఆ అవార్డు పేరు అంటే వనప్రేమి అనే పురస్కారం ఇస్తారు. ఆ పురస్కారంతో పాటు వాళ్ళకి మెడల్తో సత్కరించడం జరుగుతుంది. ఆ సత్కరించే సంస్థ ఏమిటంటే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ అనేటువంటిది సత్కరిస్తుందనే విషయాన్ని మనం గమనించాలి. నెక్స్ట్ గ్రామస్తులకు పర్యావరణం మీద అవగాహన కల్పించడం వంటి లక్ష్యాలతో ఏర్పడిన సంస్థ ఏమిటంటే నేషనల్ గ్రీన్ కోర్ అనే సంస్థ ఏర్పాటు చేశారు. ఇది ఎక్కడ తన కార్యకలాపాలు నిర్వహిస్తుంది అంటే ఉన్నత పాఠశాలలో కార్యకలాపాలను నిర్వహిస్తుందనే విషయాన్ని మనం గమనించాలి. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఈ బిట్టు. ఐక్యరాజ్య సమితి శతాబ్ద వృక్షంగా ప్రకటించిన వృక్షం ఏమిటంటే వేప చెట్టు అనేటువంటిది. శతాబ్ద వృక్షంగా ప్రకటించిన వృక్షం ఏమిటి? వేప చెట్టు. నెక్స్ట్ వ్యాధులకు ఖర్చు పెట్టుట మేలు, వేప చెట్లు పెంచుట మేలు అనే సామెత మంచి సామెతగా మనం గుర్తుపెట్టుకోవాలి. వ్యాధులకు ఖర్చు పెట్టకు, ఓకేనా, వేప చెట్టు అంటే వేప మెక్కలు పెంచుట మేలు అనేటువంటిది ఒక మంచి నినాదంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పాఠంగా తీసుకుంటే పౌష్టికాహారం. నెక్స్ట్ పాఠం ఏమిటి? పౌష్టికాహారం. శరీరానికి శక్తినిచ్చే పదార్థాలను ఏమంటారంటే పిండి పదార్థము లేదా కార్బోహైడ్రేట్స్ అంటారు. శరీరానికి శక్తినిచ్చే పదార్థాలు ఏమంటారు? పిండి పదార్థము లేదా కార్బోహైడ్రేట్స్ అంటారు. అలాగే చిరుధాన్యాలు అని వేటిని అంటారంటే వరి, గోధుమ, జొన్నలు, మొక్కజొన్నలు, అలాగే రాగులు, సామలు, కొర్రలు. రాగులకు మరో పేరు తైదలు అని కూడా అంటారు. వీటన్నిటిని కూడా చిరుధాన్యాలు అని పిలుస్తారు. చిరుధాన్యాల్లో పిండి పదార్థం అనేటువంటిది అధిక పరిమాణంలో ఉంటుంది. ఈ పిండి పదార్థం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి అనేటువంటిది ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ఈ పిండి పదార్థానికి మరో పేరు ఏమిటంటే కార్బోహైడ్రేట్స్ అని చెప్పి అంటారనమాట. నెక్స్ట్ పెరుగుదలకు ఉపయోగపడే ఆహార పదార్థాలు ఏమిటంటే పప్పు ధాన్యాలు, పాలు, గుడ్లు, ఇవన్నీ కూడా పెరుగుదలకు ఉపయోగపడే ఆహార పదార్థాలకు ఎగ్జాంపుల్గా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కొత్త కణాలు పుట్టడంలో గాయాలను అలాగే పుండ్లను మాన్పించడంలో ఏవి బాగా ఉపయోగపడతాయంటే ప్రోటీన్లు బాగా ఉపయోగపడతాయి. ఈ ప్రోటీన్లే మనం ఏ విధంగా అనడానికి అవకాశం ఉంటుందంటే మాంసకృతులు అని కూడా అంటారన్నమాట. ఇవి గాయాలను పుండ్లను మాన్పడానికి ప్రధానంగా తోడ్పాటు అందిస్తాయి. అయితే ఈ ప్రోటీన్లు ఎక్కువగా ఎక్కడ అధికంగా ఉంటాయంటే పప్పు ధాన్యాల్లో ఈ ప్రోటీన్లు అనేటువంటి ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ బిట్ తీసుకుంటే మనం తిన్న పిండి పదార్థాలను అలాగే మాంసకృతులను శరీరం వినియోగించుకోవడంలో ఏవి ఎక్కువగా ఉపయోగపడతాయంటే విటమిన్లు అనేటువంటివి ఎక్కువగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ మన శరీరంలో రక్తంలో ఇనుము అనే ఖనిజం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎముకల్లో దంతాల్లో కాల్షియం అనే ఖనిజం కాల్షియం మరియు ఫాస్ఫరస్ అనే ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, రక్తంలో ఎక్కువగా ఉండే ఖనిజం ఇనుము, అలాగే ఎముకల్లో దంతాల్లో ఎక్కువగా ఉండే ఖనిజము కాల్షియం మరియు ఫాస్ఫరస్ అనే ఖనిజాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఒక టమోటాలో ఎంత ప్రోటీన్ ఉంటుంది అంటే 1.08 గ్రామ్స్ ఉంటుందన్నమాట. 1.08 గ్రామ్స్ ఒక టమోటాలో ఉండే ప్రోటీను. 1.5 గ్రామ్స్ ఫైబర్ ఉంటాయన్నమాట. ఓకేనా. ఒక టమోటాలో 1.08 గ్రాముల ప్రోటీను, 1.5 గ్రాముల ఫైబర్ అనేటువంటి ఉంటాయనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. అలాగే టమాటా నుంచి మనకు వస్తున్న
క్యాలరీల శక్తి ఎంత అంటే 22 క్యాలరీల శక్తి అనేటువంటి మనకి లభిస్తుంది అనే విషయాన్ని మనము గమనించాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ కానీ తీసుకున్నట్లయితే మన శరీర భాగాలు అలాగే జ్ఞానేంద్రియాలు అనే లెసన్ కానీ తీసుకున్నట్లయితే జ్ఞానేంద్రియాలు మొత్తం ఎన్నాయంటే 5, మొత్తం 5 ఉంటాయి. అవి ఒకటి కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం. ఈ వీటినన్నింటినీ కలిపి మనం జ్ఞానేంద్రియాలు అంటారు. మొత్తం ఎన్ని ఉన్నాయంటే 5 ఉన్నాయి. అందుకే ఒక సామెత ఉంది, మనము ఈ కళ్ళకు సంబంధించిన సామెత ఏమిటంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం అనే సామెత మన కన్నుకు సంబంధించిన సామెతగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బిట్టి తీసుకుంటే కంటికి పుస్తకానికి మధ్య దూరం ఎంత ఉండాలి అంటే 30 సెంటీమీటర్ల దూరం ఉండాలి. అలాగే కంటికి టీవీకి మధ్య దూరం ఎంత ఉండాలి అంటే 25 మీటర్ల దూరం ఉండాలి. 25 మీటర్ల దూరం అనేటువంటిది ఉండాలనే విషయాన్ని గమనించాలి. అలాగే కంటి వైద్యం చేసే డాక్టర్ని ఏమంటారంటే ఆప్థమాలజిస్టు అంటారు. వీరిని కంటి డాక్టర్ అని కూడా అనడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఒక వ్యక్తికి పుట్టుక నుంచి చెవులు వినిపించకపోతే అతనికి మాట్లాడడం రాదు. అలాగే వారు ఎదుటివారు మాట్లాడే మాటలు వినపడకపోవడం వల్ల ఏమి మాట్లాడడం జరగదు. ఎలా మాట్లాడాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి వారి కోసం ఉపయోగిస్తున్న లాంగ్వేజ్ని ఏమంటారంటే సైన్ లాంగ్వేజ్ అని చెప్పి అంటారనమాట. ఈ సైన్ లాంగ్వేజ్ అంటే అర్థం ఏమిటంటే గుర్తులు మరియు సైగలతో విషయాలు తెలియజేయడాన్ని ఏమంటారంటే సైన్ లాంగ్వేజ్ అని చెప్పి అంటారనమాట. నెక్స్ట్ ముక్కు గొంతుకు సంబంధించిన సమస్యలను వైద్యం చేసే డాక్టర్లు ఏమంటారంటే ఈఎన్టీ వైద్య నిపుణులు అని చెప్పి అంటారనమాట. ఈఎన్టీ వైద్య నిపుణులు. నెక్స్ట్ ఒక పక్షి అంటే గబ్బిలం అనేటువంటిది తన దారిలో ఉన్న అడ్డంకులను తన శబ్దాల ద్వారా గ్రహిస్తుంది. ఏ పక్షి అనేటువంటిది తన దారిలో ఉన్న అడ్డంకులను తన శబ్దాల ద్వారా గ్రహిస్తుంది అంటే గబ్బిలం అనే పక్షి. ఈ పక్షి తాను చేసే శబ్దాలు ఆ అడ్డంకులు తగిలి వెనుకకు రావడాన్ని గ్రహించి తన మార్గాన్ని మార్చుకుంటుంది. కాబట్టి గబ్బిలం అనే పక్షి ఎన్నో అడ్డంకాలను తన శబ్దాల ద్వారా గ్రహిస్తుందనే విషయాన్ని గ్రహించాలి. నెక్స్ట్ ముక్కు ద్వారా గాలి పీల్చి వదలడాన్ని ఏమంటారంటే శ్వాసించడము అంటారు. గాలి పీల్చడాన్ని ఏమంటారంటే అంటే ముక్కు ద్వారా గాలి పీల్చి వదలడాన్ని శ్వాసించడము అంటారు. ఒట్టి గాలి పీల్చడాన్ని ఉచ్ఛ్వాసము అంటారు. గాలి వదలడాన్ని నిశ్వాసము అని అంటారనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కొరకడానికి, చీల్చడానికి, నమలడానికి, నమిలిన పదార్థాలను పిండిలా విసరడానికి వేరువేరుగా ఎన్ని రకాల దంతాలు ఉంటాయంటే 4 రకాల దంతాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. దీని సూత్రం ఏమిటంటే 2123/2123 అనే సూత్రం గుర్తుపెట్టుకోండి. దానికి అనుగుణంగా దాన్ని డబల్ చేసుకోండి. దీని పరంగా మనం 4 రకాల దంతాలు తీసుకుంటే కొరుకు దంతాలు అనేటువంటివి 2 ఉంటాయి. 2. అలాగే కూర దంతాలు 1, నమిలే దంతాలు 2, విసురు దంతాలు 4. మొత్తం కింద తీసుకుంటే కొరుకు దంతాలు 8 ఉంటాయి, కూర దంతాలు 4 ఉంటాయి, నమిలే దంతాలు 8 ఉంటాయి, అలాగే విసురు దంతాలు 12 ఉంటాయి. మొత్తం కూడా 2123 సూత్రం అనుగుణంగా వేసుకుంటే ఈ 4 రకాల దంతాల గురించి మనం ప్రస్తావించుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ దంతాలపై ఉండే పొరను ఏమంటారంటే ఎనామిల్ పొర అంటారు. ఎనామిల్ పొర అని చెప్పి అంటారనమాట. నెక్స్ట్ చర్మ సంబంధ వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ని ఏమంటారంటే డెర్మటాలజిస్టు అంటారు. డెర్మటాలజిస్టు అని చెప్పి అంటారనమాట. నెక్స్ట్ ఎండాకాలంలో ఏ దుస్తులను ధరించాలంటే నూలు దుస్తులను మాత్రమే ధరించాలి. నెక్స్ట్ శరీరంలో అతిపెద్ద అవయవం ఏమిటంటే చర్మము. చర్మం యొక్క వైశాల్యం తీసుకుంటే 1.5 సెంటీమీటర్లు అంటే 1.5 సెంటీమీటర్లు ఉంటుంది. అలాగే బరువు తీసుకున్నట్టయితే 4 కేజీలు ఉంటుందనే విషయాన్ని మనము గమనించాలి. నెక్స్ట్ పరిసరాల్లో వచ్చే మార్పులకు మొదటగా ప్రభావితమయ్యే శరీర భాగం ఏమిటంటే చర్మము అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ పాఠం తీసుకున్నట్లయితే మన శరీరంలో వ్యవస్థలు. శ్వాస అవయవాల ద్వారా మన శరీరం గాలిలోని ఆక్సిజన్ గ్రహిస్తుంది. మన శరీరం గాలిలోని ఆక్సిజన్ దేని ద్వారా గ్రహిస్తుంది అంటే శ్వాస అవయవాల ద్వారా గ్రహిస్తుంది అనే విషయాన్ని మనం గమనించాలి. నెక్స్ట్ శ్వాస వ్యవస్థలో ముఖ్యంగా ఏమేమి ఉంటాయంటే ముక్కు, శ్వాసనాళము, ఊపిరితిత్తులు అనేటువంటివి ఉంటాయన్నమాట. నెక్స్ట్ ముక్కు ద్వారా మనం పీల్చుకున్న గాలి దేని ద్వారా వెళ్తుంది అంటే శ్వాసనాళం ద్వారా వెళుతుంది. మళ్ళీ ఈ శ్వాసనాళం 2గా చీలి ఊపిరితిత్తుల్లోకి తెరుచుకుంటుంది అనమాట. ముక్కు ద్వారా మనం పీల్చుకున్న గాలి శ్వాసనాళంలోకి వెళ్ళి ఆ శ్వాసనాళం మళ్ళీ 2గా చీలి ఊపిరితిత్తులు తెరుచుకుంటాయని మాత్రం గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ సూక్ష్మ రక్తనాళికలు మనం పీల్చుకునే గాలిలో ఆక్సిజన్ని గ్రహించి రక్తం ద్వారా శరీర భాగాలకు పంపిస్తాయి. ఓకేనా, అర్థమైందా మీకు? సూక్ష్మ రక్తనాళికలు మనం పీల్చుకునే గాలిలోని ఆక్సిజన్ను గ్రహించి రక్తం ద్వారా శరీర భాగాలకు పంపిస్తాయి అనే విషయాన్ని మనం గమనించాలి. అలాగే రక్తంలోని CO2ను నీటి ఆవిరిని బయటికి పంపిస్తాయి. ఓకేనా, CO2ను నీటి ఆవిరిని బయటికి పంపిస్తాయి. ఓకేనా, గమనించాలి. కార్బన్ డైఆక్సైడ్ను నీటి ఆవిరిని శరీరం నుంచి బయటికి పంపిస్తాయి. నెక్స్ట్ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ని ఏమంటారంటే పల్మోనాలజిస్టు అంటారు. పల్మోనాలజిస్టు అని చెప్పి అంటారనమాట. నెక్స్ట్ గుండె మొత్తం శరీరానికి రక్తం సరఫరా చేస్తుంది. అంటే మొత్తం శరీరానికి రక్తం సరఫరా చేసేది ఏమిటంటే గుండె అనేది మనం గమనించాలి. నెక్స్ట్ శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి అలాగే రోగకారకాలపై పోరాటానికి ఏది ఎక్కువగా ఉపయోగపడుతుంది అంటే రక్తము అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఓకేనా. నెక్స్ట్ రక్తంలో ఎక్కువగా ఏమి ఉంటుంది అంటే ద్రవ రూపంలో ఉన్న ప్లాస్మా అనేటువంటిది ఉంటుంది. రక్తంలో ఎక్కువగా ద్రవ రూపంలో ఉన్నటువంటి ప్లాస్మా అనేటువంటిది ఉంటుందనే విషయాన్ని మనము గమనించాలి. రక్త కణాలు ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు అంటే 3 రకాలు. 1 ఎర్ర రక్త కణాలు, 2 తెల్ల రక్త కణాలు, 3 రక్త ఫలికలు అని చెప్పి రక్త కణాలను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. నెక్స్ట్ శరీరంలో ఉన్న అన్ని కణాలకు ఆక్సిజన్ అందించే రక్త కణాలు ఏమిటంటే ఎర్ర రక్త కణాలు. ఓకేనా, ఆక్సిజన్ అందించే రక్త కణాలు ఎర్ర రక్త కణాలు. అలాగే రోగకారక క్రిములతో పోరాడే రక్త కణాలు ఏమిటంటే తెల్ల రక్త కణాలు. అలాగే రక్తం గడ్డగట్టులో తోడ్పడే రక్త కణాలు ఏమిటంటే రక్త ఫలికలు. గమనించాలి, ఆక్సిజన్ అందించే రక్త కణాలు ఎర్ర రక్త కణాలు, రోగ క్రిములతో పోరాడే రక్త కణాలు తెల్ల రక్త కణాలు, రక్తం కట్టుడులో తోడ్పడే రక్త కణాలు రక్త ఫలికలు అనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ గుండెకి సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ని ఏమంటారంటే కార్డియాలజిస్టు అంటారు. ఆయన ఏమంటారు? కార్డియాలజిస్టు అంటారు. గుండె ఆ వ్యక్తి ఏ పరిమాణంలో ఉంటుందంటే ఆ వ్యక్తి పిడికిలి పరిమాణంలో గుండె అనేటువంటిది ఉంటుంది. ప్రతి వ్యక్తికి కూడా ఆ వ్యక్తికి పిడికిలి ఎలా ఉంటుందో ఆ పరిమాణంలోనే గుండె ఉంటుందనే విషయాన్ని మనము గమనించాలి. గుండెలో 2/3 వంతు ఛాతీతో ఎడమవైపు, 1/3 వంతు కుడి వైపున ఉంటుంది. మొత్తం భాగం తీసుకుంటే 2/3 వంతు ఛాతీలో ఎడమవైపు, 1/3 వంతు కుడి వైపున ఉంటుంది గుండె అనే విషయాన్ని గమనించాలి. గుండె యొక్క పరిమాణం ఎంత అంటే ఆ వ్యక్తికి సంబంధించిన పిడికిలి పరిమాణంలో గుండె ఉంటుందనే విషయాన్ని మనము గమనించాలి. నెక్స్ట్ గుండె అనేటువంటిది రక్తాన్ని పంపు చేస్తుంది. రక్తాన్ని పంపు చేసే అవయవం ఏంటంటే గుండె అనే విషయంలో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మన శరీరంలో మొత్తం ఎముకల సంఖ్య ఎంత అంటే 206 ఎముకలు ఉన్నాయి. నెక్స్ట్ శరీరానికి ఆధారాన్ని ఇచ్చేది ఏమిటంటే అస్థిపంజరం. తలలోని ఎముకల చట్రాన్ని ఏమంటారంటే పుర్రె అంటారు. తలలోని ఎముకల చట్రాన్ని ఏమంటారంటే పుర్రె అని అంటారు. నెక్స్ట్ శరీరాన్ని నిటారుగా ఉంచడానికి తోడ్పడేది ఏమిటంటే వెన్నుముక అనేటువంటి తోడ్పడుతుంది. శరీరాన్ని నిటారుగా ఉంచడానికి తోడ్పడేది వెన్నుముక. వెన్నుముకలో ఏమి ఉంటుందంటే వెన్నుపాము అనేటువంటిది ఉంటుంది. వెన్నుముకలో వెన్నుపాము ఉంటుంది. అలాగే ఎముకలను దృఢంగా ఉంచే మూలకం ఏమిటంటే కాల్షియం. ఎముకలని దృఢంగా ఉంచే మూలకం కాల్షియం. నెక్స్ట్ బిట్టిగా తీసుకుంటే కాల్షియం అధికంగా ఏ వస్తువుల్లో అంటే ఏ పదార్థాల్లో ఉంటుందంటే పాల ఉత్పత్తుల్లో ఉంటుంది. ఆకుకూరల్లో ఎక్కువగా ఉండే మూలకం ఏమిటంటే కాల్షియం అనే మూలకము ఉంటుందన్నమాట. ఇది ఎముకలను దృఢంగా ఉంచుతుంది. నెక్స్ట్ ఎముకలకు సంబంధించి వైద్యం చేయ డాక్టర్ని ఏమంటారంటే ఆర్థోపెడిషియన్ అంటారు. ఆర్థోపెడిషియన్ అని చెప్పి ఎముకలకు సంబంధించిన డాక్టర్ని అంటారనమాట. శరీరానికి ఎండ తగలడం వల్ల లభించే విటమిన్ ఏమిటంటే డి విటమిన్ అనేటువంటిది ఎండ వల్ల లభిస్తుంది. అందుకే ఇది ఉచితంగా లభిస్తుంది అనమాట. నెక్స్ట్ మార్టిన్ కడుపుపై డాక్టర్ బీమాంట్ ప్రయోగం చేసిన సంవత్సరం ఏమిటంటే 1822. ఓకేనా, మార్టిన్ కడుపుపై డాక్టర్ బీమాంట్ చేసిన ప్రయోగము ఏ సంవత్సరంలో చేశారంటే 1822వ సంవత్సరం చేసిన విషయాన్ని గమనించాలి. డాక్టర్ బీమాంట్ ప్రయోగం చేసిన వ్యక్తి పేరు ఏమిటంటే మార్టిను. దేని మీద ప్రయోగం చేశారంటే కడుపు మీద ప్రయోగం చేశాడు. ఆ డాక్టర్ పేరు డాక్టర్ బీమాంటు. ఏ సంవత్సరంలో ప్రయోగాలు చేశారంటే 1822వ సంవత్సరం ప్రయోగం చేసిన విషయాన్ని గమనించాలి. ఈ మార్టిన్పై డాక్టర్ బీమాంటు ఎన్ని సంవత్సరాలు ప్రయోగాలు చేశారంటే 9 సంవత్సరాల పాటు ప్రయోగం చేశారు అతని కడుపు మీద. నెక్స్ట్ ఆహారం తీసుకునేటప్పుడు కడుపులో ఉంచాల్సిన ఖాళీ శాతం ఎంత అంటే 25% ఎప్పుడు మనము ఖాళీగా ఉంచుకోవాలి, మొత్తం తినకూడదు. నెక్స్ట్ జీర్ణక్రియపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరంటే డాక్టర్ బీమాంట్. నెక్స్ట్ ఆహార పదార్థము అలాగే జీర్ణం కావడానికి పట్టిన సమయము కడుపులో ఎలా ఉంటుంది, జీర్ణ రసాలు ఉన్న గ్లాసు
ఓకేనా? మొత్తం ఎలా ఉంటాయి ఒక్కసారి గమనం తీసుకుంటే అంటే ఆహార పదార్థాలు ఏమిటి, జీర్ణం కావడానికి పట్టిన సమయం ఏమిటో ఒకసారి తీసుకున్నట్టే అది కడుపులో ఎలా జరుగుతుంది, అలాగే జీర్ణరసాలు ఉన్న గ్లాస్ ఎలా ఉంటుంది, మొత్తం కూడా ఎంత సమయంలో ఉంటుందో చూద్దాం. ఒకసారి గమనిద్దాము. మరిగించిన పాలు కానీ తీసుకుంటే కడుపులో 2 గంటల 15 నిమిషాలు ఉంటాయి. జీర్ణరసం కానీ తీసుకుంటే 4 గంటల 45 నిమిషాలకు జీర్ణం అవుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ మరిగించని మొట్టమొదటిది. తర్వాత మరిగించిన పాలు తీసుకుంటే 2 గంటల కడుపులో ఉంటాయి. 4 గంటల 15 నిమిషాలకి అది జీర్ణం అవుతుంది అనమాట. నెక్స్ట్ పూర్తిగా ఉడికిన గుడ్లు కడుపులో 3 గంటల 30 నిమిషాలు ఉంటాయి. అది జీర్ణం కావడానికి 8 గంటలు పడుతుంది అనమాట. నెక్స్ట్ సగం ఉడికిన గుడ్డు 3 గంటలు ఉంటుంది. అది 76 గంటల 30 నిమిషాలు జీర్ణం కావడానికి ప్రధానంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ చిలకడగడ్డ పచ్చి గుడ్డు అనేటువంటిది 2 గంటలు ఉంటుంది. అది 4 గంటల 15 నిమిషాలకి జీర్ణం అవుతుంది అనమాట. నెక్స్ట్ పచ్చి గుడ్డు అనేటువంటిది కడుపులో 1 గంట 30 నిమిషాల పాటు ఉంటుంది. అది జీర్ణం కావడానికి 4 గంటలు పడుతుందనే విషయాన్ని గమనించాలి. ఈ విధంగా ఆహార పదార్థాలు అది జీర్ణం కావడానికి పట్టిన సమయం గురించి మనం ప్రస్తావించుకున్నాం. నెక్స్ట్ నీటిలో ఆహారము ఎన్ని సెకండ్ల పాటు ఉంటుందంటే 5 నుంచి 30 సెకండ్ల వరకు ఉంటుంది. నీటిలో ఆహారం 5 నుంచి 30 సెకండ్ల పాటు ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆహార నాళంలో ఆహారము ఎన్ని సెకండ్లు ఉంటుంది అంటే 10 నుంచి 15 సెకండ్లు ఉంటుంది. 10 నుంచి 15 సెకండ్ల పాటు ఉంటుందనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ ఆహారాన్ని కడుపులోకి తీసుకునేది ఏమిటంటే ఆహార నాళం అనేటువంటిది ఆహారాన్ని కడుపులోకి తీసుకుంటుందన్నమాట. నెక్స్ట్ కడుపులో ఆహారము ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంటుందంటే 3 నుంచి 5 గంటల వరకు కడుపులో ఆహారం అనేటువంటిది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆహారం చిన్న చిన్న ముక్కలుగా తయారయ్యే ప్రదేశం ఏమిటంటే కడుపులో ఆహారం చిన్న చిన్న ముక్కలుగా తయారవుతుంది. నెక్స్ట్ చిన్న పేగుల ఆహారం ఎన్ని గంటలు ఉంటుంది అంటే 3 నుంచి 4 గంటల పాటు ఆహారం అనేటువంటిది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆహారం రక్తంలో కలిసే ప్రదేశం ఏమిటంటే చిన్న ప్రేగు అనేటువంటి రక్తంలో కలిసే ప్రదేశంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆహారం రక్తంలో కలవడానికి పట్టే సమయం ఎంత అంటే 3 నుంచి 4 గంటల సమయం అనేటువంటిది పడుతుందన్నమాట. నెక్స్ట్ జీర్ణం కాని ఆహారము నీరు చేరు ప్రదేశం ఏమిటంటే ఎక్కడ చేరుతుందంటే జీర్ణం కాని ఆహారం కావచ్చు, నీరు కావచ్చు, అది చేరే ప్రదేశం ఏమిటంటే పెద్ద ప్రేగు అని మాత్రం గుర్తుపెట్టుకోండి. పెద్ద ప్రేగులో ఆహారం ఎన్ని గంటల పాటు ఉంటుందంటే 8 గంటల నుంచి 3 రోజుల వరకు ఇది పెద్ద ప్రేగులో ఈ జీర్ణం కాని ఆహారం నీరు అనేటువంటిది ఉంటుంది అనే విషయాన్ని మనం గమనించాలి. నెక్స్ట్ ఘనరూపంలో ఉండే వ్యర్థాలు అంటే మలం, ఓకేనా, దేని ద్వారా బయటికి పంపించబడుతుంది అంటే మనము అవస్కరం అదేనే అనాస్ అంటాము. దాని ద్వారా ఆ ఘనరూపంలో ఉన్న వ్యర్థాలు బయటికి పంపించడం జరుగుతుంది. దాన్ని మనం మలము అని చెప్పి అంటామని మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రక్తాన్ని వడపోసి దానిలోని మనాలను వేరు చేయడానికి ఆ మలినాలను వేరు చేయడానికి తోడ్పడే అవయవాలు ఏమిటంటే మూత్రపిండాలనే విషయాన్ని గమనించాలి. రక్తాన్ని వడపోసి దానిలోని మలినాలను వేరు చేయడానికి తోడ్పడే అవయవాలు ఏమిటంటే మూత్రపిండ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులకు చికిత్సే డాక్టర్ని ఏమంటారంటే యూరాలజిస్టు అని అంటారు. యూరాలజిస్ట్ అని చెప్పి ఆయన్ని అంటారనే విషయాన్ని మనం గమనించాలి. నెక్స్ట్ చర్మము అనేటువంటిది ఒక విసర్జిక అవయవంగా మనం చెప్పుకోవచ్చు. విసర్జిక అవయవంగా దాన్ని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ జ్ఞానేంద్రియాల ద్వారా పొందిన సమాచారాన్ని మెదడుకు చేరవేస్తాన్ని ఏమంటారంటే నాడులు అని అంటారు. నెక్స్ట్ మెదడు సమాచారాన్ని విశ్లేషించి అవసరమైన సూచనలను శరీర భాగాలకు పంపించేదాన్ని ఏమంటారంటే ఈ నాడుల ద్వారానే పంపిస్తుంది. అంటే మెదడు సమాచారాన్ని విశ్లేషించి అవసరమైన సూచనలను ఈ నాడుల ద్వారానే శరీర భాగాలకి పంపుతుందన్నమాట. నెక్స్ట్ మెదడు నాడులకు సంబంధించి వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ని ఏమంటారంటే న్యూరాలజిస్టు అంటారు. నెక్స్ట్ మన శరీరంలో నడుము భాగంలో వెనుకవైపు వెన్నుముకకి ఇరువైపులా 2 మూత్రపిండాలు ఉంటాయి. మూత్రపిండాలు మన శరీరంలో ఎలా ఉంటాయంటే నడుము భాగంలో వెనుకవైపున వెన్నుముకకు ఇరువైపులా 2 మూత్రపిండాలు ఉంటాయనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పాఠంగా తీసుకుంటే అడవులు గిరిజనులు. విశాఖపట్నం జిల్లా అరకు ప్రాంత గిరిజనులు చేపట్టే ప్రత్యేక నృత్యానికి ఏమని పేరు అంటే తింసా నృత్యం. ఓకేనా, అరకులు చేసే అంటే అరకు ప్రాంత గిరిజనులు చేసే నృత్యాన్ని ఏమంటారంటే తింసా నృత్యం అంటారు. అది ఏ జిల్లాలో ఉందంటే విశాఖపట్నం జిల్లాలో ఉంది. నెక్స్ట్ ఆదిలాబాదుకు చెందిన గిరిజన జాతిని ఏమంటారంటే గోండులు అంటారు. ఈ గోండుల యొక్క గ్రామ దేవత పేరు ఏమిటంటే అకిపెన్ గిరిజన అంటే ఈ గోండు జాతి యొక్క గ్రామ దేవత ఏమిటంటే అకిపెన్. అలాగే గోండులు జరుపుకునే ముఖ్య జాతర ఏమిటంటే నాగోబా జాతరను జరుపుకుంటారు. ఈ గోండులు ఎక్కువగా ఎక్కడ ఉంటారంటే ఆదిలాబాదులో ఉంటారనే విషయాన్ని గమనించాలి. ఈ నాగోబా ఆలయం అనేటువంటిది ఆదిలాబాదు జిల్లా ఇంద్రవెల్లి మండలము కేస్లాపూర్ అనే గ్రామంలో ఉందన్నమాట. నెక్స్ట్
నాగోబా జాతరను ప్రతి సంవత్సరం ఎన్ని రోజుల పాటు నిర్వహిస్తారంటే 5 రోజుల పాటు నిర్వహిస్తారు. నెక్స్ట్ గోండులు దేన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారంటే ఇంటిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. చాలా ఇంపార్టెంట్ ఈ బిట్టు. గోండులు చేసే సాంప్రదాయక నృత్యాన్ని ఏమంటారు అంటే గుస్సాడి నృత్యము అంటారు. గుస్సాడి నృత్యము అంటారు. నెక్స్ట్ మన రాష్ట్రంలో నల్లమల అడవుల్లో నివసించే గిరిజన జాతి ఏమిటంటే చెంచులు. ఈ చెంచులు ఎక్కువగా ఏ అడవుల్లో నివసిస్తారంటే నల్లమల అడవుల్లో నివసిస్తారు. నెక్స్ట్ మన రాష్ట్రంలో గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో అలాగే తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాల్లో చెంచులు ఎక్కువగా నివసిస్తారు. అంటే చెంచులు ఎక్కువగా నివసించేది మన రాష్ట్రంలో అయితే మాత్రం, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే మాత్రం గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అదే తెలంగాణలో అయితే మహబూబ్ నగర్లో ఎక్కువగా నివసిస్తారు. చెంచులు దేన్ని తల్లిగా పూజిస్తారంటే అడవిని తల్లిగా పూజిస్తారు. ఓకేనా. అలాగే చెంచులు దేన్ని సేకరించడంలో నైపుణ్యం ఎక్కువగా ఉంటుందంటే తేనెను సేకరించడంలో ఎక్కువ నైపుణ్యం వాళ్ళకు ఉంటుందన్నమాట. నెక్స్ట్ చెంచు కుటుంబాన్ని ఒక ప్రాంతంలో గుడిసెలు వేసుకుని నివసిస్తూ ఉంటారు. అంటే చెంచు కుటుంబాలన్నీ కూడా ఒక ప్రాంతంలో గుడిసెలు వేసుకుని నివసిస్తూ ఉంటారు. వాటిని ఏమంటారంటే పెంటలు అని అంటారు. పెంటలు అని అంటారనమాట. కొన్ని పెంటలను కలిపి ఏమంటారంటే గ్రామము అంటారు. కొన్ని పెంటలను కలిపి గ్రామము అంటారు. చెంచుల గ్రామ పెద్దను ఏమంటారంటే పెద్ద మనిషి అంటారు. పెద్ద మనిషి అంటారు. అలాగే చెంచులు ఎవరిని పూజిస్తారంటే లింగయ్య స్వామి చెంచులక్ష్మిని పూజలు చేస్తారు. ఈ పూజలు ఏ మాసంలో చేస్తారంటే చెంచులు మాఘమాసంలో ఎక్కువగా చెంచులు పూజ చేస్తారన్నమాట. నెక్స్ట్ బోండా జాతి గిరిజనులు వాళ్ళ యొక్క జీవన విధానం తీసుకుంటే బోండా జాతి గిరిజనులు ఏ జిల్లాలో నివసిస్తారంటే విశాఖపట్నం జిల్లాలో నివసిస్తారు. ఏ అడవుల్లో ఉంటారంటే అరకు ప్రాంతంలో కొండలో నివసిస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు ఒరిస్సా రాష్ట్రంలోని మల్కాజ్గిరి జిల్లాలో కూడా వీళ్ళు నివసిస్తూ ఉంటారు. బోండా జాతి గిరిజనులు అరకు ప్రాంతంలో ఉంటారు. అలాగే ఒరిస్సా రాష్ట్రంలోని మల్కాజ్గిరి జిల్లాలో దట్టమైన అడవుల్లో నివసిస్తూ ఉండేవాళ్ళు ఎవరంటే ఈ బోండా జాతి గిరిజనులు అనమాట. బోండా జాతి గిరిజనులకు మరో పేరు ఏమిటంటే బోండో అంటారు, పోరోజు అంటారు. బోండో మరియు పోరోజు అని చెప్పి మరొక పేరుగా చెప్పుకోవచ్చు. బోండో లేదా పోరోజు గిరిజనులు మాట్లాడే భాష ఏమిటంటే రెమో భాషను మాట్లాడతారు. రెమో. మన దేశంలో బోండా జాతి తెగ జనాభా ఎంతమంది ఉన్నారంటే దాదాపు 12,000 మంది మాత్రమే ఉన్నారు. మన దేశంలో బోండా జాతి తెగ జనాభా ఎంతమంది ఉన్నారంటే 12,000 మంది ఉన్నారు. బోండా గిరిజనులు నిర్వహించే సంత పేరు ఏమిటంటే హత అనే సంత నిర్వహిస్తారనమాట. నెక్స్ట్ బోండా గిరిజనులు చేసే వ్యవసాయం ఏమిటంటే పోడు వ్యవసాయం. దీన్ని మనం విస్థాపన వ్యవసాయం అని కూడా అంటారు. పోడు వ్యవసాయం అనగా అర్థం ఏమిటంటే గిరిజనులు అడవులను నరికి అక్కడ వ్యవసాయం చేసి 2-3 నెలల పాటు పంట పండించిన తర్వాత ఆ ప్రదేశాన్ని వదిలేసి మళ్ళీ మరో కొత్త ప్రదేశంలో వ్యవసాయం చేస్తారు. దీన్ని విస్థాపన వ్యవసాయం అంటారు. దీన్ని పోడు వ్యవసాయం అని కూడా అంటారు అన్నమాట. నెక్స్ట్ బోండా ఆడవాళ్ళు సేకరించిన అటవీ ఉత్పత్తులను ఇతరులకు ఇచ్చి వాటికి బదులుగా వీరికి అవసరమైన వస్తువులు తిరిగి తీసుకుంటారు. ఈ పద్ధతిని ఏమంటారంటే మనము బినిమం ప్రోదా అంటారు. బినిమం ప్రోదా అని చెప్పి అంటారు అన్నమాట. నెక్స్ట్ బోండా ఆడవాళ్ళు దేంతో చేసిన దుస్తులను ధరిస్తారంటే వాళ్ళు జనపనారతో చేసిన దుస్తులను ధరిస్తారు. జనపనారతో చేసిన దుస్తులను ధరిస్తారు. నెక్స్ట్ జనపనార బట్టలు తయారు చేయడంలో నైపుణ్యం తెగ ఏమిటంటే బోండా తెగ స్త్రీలు అనమాట. బోండా తెగ స్త్రీలు. బోండా స్త్రీలు జనపనారను ఎన్ని రోజులు నానబెడతారంటే 2 నుంచి 3 రోజులు పెట్టి నానబెట్టి వాటి నుంచి దారాలు తీసి 3 రోజుల పాటు మళ్ళీ ఎండలో ఆరపెడతారు. ఓకేనా. నానబెట్టేది 2 నుంచి 3 రోజులు. వాటిని మళ్ళీ ఎన్ని రోజులు ఆరబెడతారంటే ఎండలో 3 రోజులు పెడతారనమాట. నెక్స్ట్ బోండా తెగ స్త్రీలు కప్పుకునే దుస్తులను తయారు చేసే విధానం ఫ్లోచార్ట్గా తీసుకున్నట్టయితే మనము మొట్టమొదటి జనప మొక్కల సేకరణ చేస్తారు. వాటిని నీటిలో నానపెడతారు. తర్వాత దారాలు తీస్తారు. తర్వాత మగ్గాలలో నేస్తారు. అలాగే రంగులు అద్దుతారు. అలాగే ఎండలో ఆరబెడతారు. లాస్ట్ ఫైనల్ అద్దాలు కొడతారు. లాస్ట్కు దుస్తులను ధరిస్తారు. అంటే జనపనార మొక్కల సేకరణ ఎలా ఉంటుందంటే ఈ విధంగా క్రమానుగతంగా ఉంటుందనే విషయాన్ని మనము గమనించాలి. నెక్స్ట్ ప్రజలు వారి అవసరాలు తీర్చుకోవడానికి వస్తువులను తీర్చుకునేవారు. దీన్ని ఏమంటారంటే వస్తు మార్పిడి పద్ధతి అంటారు. దీన్ని బార్టర్ పద్ధతి అని కూడా అంటారనే విషయాన్ని మనము గమనించాలి. నెక్స్ట్ కాగితం తయారీకి ఉపయోగించే చెట్లు ఏమిటంటే వెదురు, యూకలిప్టిస్, సుబాబులు. ఈ 3 మొత్తం కూడా కాగితం తయారీకి ఉపయోగించే చెట్లుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆదిలాబాద్ జిల్లాలో నివసించే గిరిజన తెగలు ఎవరంటే గోండు, కొలామి, ప్రధాన్, తోటి తెగలు అనేటువంటి ఆదిలాబాద్ జిల్లాలో నివసించే గిరిజన తెగలకు ఉదాహరణ. నెక్స్ట్ ఎగ్జాంపుల్గా తీసుకుని నెక్స్ట్ క్వశ్చన్గా తీసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో నివసించే గిరిజన తెగలు ఎవరంటే సవర, ఆదివాసి, ఒరియా, కువి, అలాగే
గదబ తెగలు వీళ్ళందరూ కూడా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో నివసించే గిరిజన తెగలు అనమాట. నెక్స్ట్ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో నివసించే గిరిజన తెగ ఎవరు అంటే కోయ తెగ. కోయ తెగ వాళ్ళు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో నివసిస్తూ ఉంటారు. నెక్స్ట్ మన దేశంలో మొత్తం భూభాగంలో అడవులు తీసుకున్నట్టయితే 6,92,027 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉంది. ఇది శాతం పరంగా తీసుకున్నట్లయితే 21.05% కలిగి ఉందన్నమాట. 21.05%. ఉండాల్సింది 33%, ఉన్నది 21% మాత్రమే విషయాన్ని గమనించాలి. అటవీ విస్తీర్ణంలో మొదటి స్థానంలో రాష్ట్రం తీసుకుంటే మధ్యప్రదేశ్ 77,000 చదరపు కిలోమీటర్లు ఉంది అటవీ స్థానంలో. నెక్స్ట్ మన రాష్ట్రంలో మొత్తం భూభాగం అడవులు ఎంత అంటే 46,389 చదరపు కిలోమీటర్లు ఉంది. దాని శాతం పరంగా తీసుకుంటే 16.89% ఉంది. అటవీ విస్తీర్ణంలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా ఏమిటంటే ఖమ్మం జిల్లా 43.23% ఉందన్నమాట. నెక్స్ట్ చెట్లు నరికివేయడం వల్ల వాతావరణంలో ఏది ఎక్కువ అవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అవుతుంది చెట్లు నరికివేయడం వల్ల. నెక్స్ట్ బిట్టు CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అవడం వల్ల భూమి వేడెక్కుతుంది. దాన్ని ఏమంటారంటే మనము భూగోళం వేడెక్కడం అంటారు. దాన్ని మనము గ్లోబల్ వార్మింగ్ అంటారు. గ్లోబల్ వార్మింగ్ అని అంటారు అనమాట. నెక్స్ట్ గ్లోబల్ వార్మింగ్ వల్ల సంభవించే పరిణామం ఏమిటంటే వర్షాలు తగ్గుతాయి. గ్లోబల్ వార్మింగ్ వల్ల వర్షాలు తగ్గుతాయి అన్నమాట. నెక్స్ట్ ఒక్కొక్క చెట్టు ఎంతమందికి అవసరమయ్యే ఆక్సిజన్ అందిస్తుంది అంటే 4 మనుషులకు అవసరమయ్యే ఆక్సిజన్ను ఒక చెట్టు అందిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు చెట్లు పెంచడం అనే ధ్యేయంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఒక్కో చెట్టు అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎన్ని కేజీల కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుందంటే స్వీకరిస్తుందంటే 660 కేజీల కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని 4 మనుషులకు అవసరమైన ఆక్సిజన్ అందిస్తుంది. కాబట్టి చెట్టు మనకు బాగా చేయూతనిస్తుందనే విషయాన్ని మనం గమనించాలి. నెక్స్ట్ నది జీవన విధానం. భారతదేశంలో అతిపెద్ద రోడ్డు రైలు వంతెన ఉన్న ప్రదేశం ఏమిటంటే రాజమండ్రి. ఈ వంతెన ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంటుందంటే 3 కిలోమీటర్ల పొడవు ఉంటుందన్నమాట. అంటే భారతదేశంలో అతిపెద్ద రోడ్డు రైలు వంతెన ఉన్న ప్రదేశం ఏమిటంటే రాజమండ్రి. ఈ వంతెన ఎన్ని కిలోమీటర్లు పొడవు ఉంటుందంటే 3 కిలోమీటర్లు. నెక్స్ట్ గోదావరి జన్మస్థానం ఎక్కడ అంటే మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా త్రయంబకేశ్వరం వద్ద పశ్చిమ కనుమల్లోని బ్రహ్మగిరి కొండల్లో గోదావరి జన్మిస్తుంది. గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా త్రయంబకేశ్వరం వద్ద పశ్చిమ కనుమల్లోని బ్రహ్మగిరి కొండలో పడుతుంది అనమాట. తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడ ప్రవేశిస్తుందంటే బాసర వద్ద ప్రవేశిస్తుంది. గోదావరి నది సుమారు ఎంత ప్రవహిస్తుందంటే 1465 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. 1460 కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి ఏ జిల్లాల గుండా ప్రవహిస్తుందంటే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి గుండా ప్రవహిస్తుంది. తెలంగాణలో ఎక్కడెక్కడ ప్రవహిస్తుందంటే ఆదిలాబాదు, కరీంనగరు, వరంగల్, ఖమ్మం జిల్లాలలో గోదావరి ప్రవహిస్తుంది. నెక్స్ట్ గోదావరి నది ఆదిలాబాదు, కరీంనగర్ జిల్లాలతో పాటు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను వేరు చేస్తుంది. గోదావరి నది వేరు చేస్తున్న జిల్లాలు ఏమిటంటే ఆదిలాబాదు, కరీంనగర్ జిల్లాలను వేరు చేస్తుంది. అలాగే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలని వేరు చేస్తుంది. నెక్స్ట్ గోదావరి నది 3 పాయలుగా విడిపోయి తూర్పు గోదావరి జిల్లాలో అంతర్వేది, యానాముల మధ్య బంగాళాఖాతంలో కలుస్తుంది. అంటే గోదావరి నది 3 పాయలుగా విడిపోతుంది. అది ఏ జిల్లాలో విడిపోతుంది అంటే తూర్పుగోదావరి జిల్లా. ఏ ప్రదేశం అంటే అంతర్వేది, యానాముల వద్ద ఎక్కడ కలుస్తుంది అంటే బంగాళాఖాతంలో కలుస్తుంది. దీంట్లో చూడండి ఎన్ని బిట్లు వచ్చాయో. నెక్స్ట్ మత్స్యకారులు చేపలు పట్టడానికి ఉపయోగించే పడవలను ఏమంటారంటే తెడ్డు పడవలు అంటారు, మర పడవలు అని అంటారు. తెడ్డు పడవలు, మర పడవలు. నెక్స్ట్ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో లభించే అరుదైన చేప పేరు ఏమిటంటే పులస చేప అనేటువంటిది లభిస్తుంది. ఈ పులస చేప యొక్క శాస్త్రీయనామం తీసుకుంటే ఇల్సా ఇలీసా. ఇది ఒక సముద్ర చేప అనే విషయాన్ని గమనించాలి. ఓకేనా. నెక్స్ట్ ఆగస్టు, సెప్టెంబర్ సమయంలో సముద్రం నుంచి 1200 కిలోమీటర్లు ప్రయాణించి గోదావరి జలాల్లో గుడ్లు పెట్టడానికి ఈ చేప అనేటువంటిది వస్తుంది. ఆ చేప ఏమిటంటే పులస చేప. ఓకేనా. ఆగస్టు, సెప్టెంబర్ నెలలో 1200 కిలోమీటర్లు ప్రయాణించి గోదావరి జిల్లాలో గుడ్లు పెట్టడానికి వస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ గుడ్లు పెట్టిన తర్వాత పులస చేప పిల్లలతో 2 నెలల్లోపు సముద్రంలోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ గుడ్లు పెట్టిన తర్వాత పులస చేప పిల్లలతో 2 నెలల్లోపు మళ్ళీ సముద్రంలో తిరిగి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ పిల్లలు మాత్రం ఇక్కడనే ఉంటాయనే విషయాన్ని గమనించాలి. ఈ మార్కెట్లో పెద్ద పులస చేప యొక్క ధర తీసుకుంటే ఎంత ఉండొచ్చు అంటే 2000 రూపాయలు ఉండడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పులస చేపలో ఏమేమి కొవ్వులు ఎక్కువగా ఉంటాయంటే ఒమేగా 3 అనే కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి ఈ పులస చేపలో. నెక్స్ట్ రాజమండ్రి, భద్రాచలం మధ్య
పాపికొండల నడుమ గోదావరి నదిలో వేలాది మంది పర్యాటకులు లాంచీలో విహారం చేస్తుంటారు. ఓకేనా, గమనించండి. ఇక్కడ పర్యాటకులు గోదావరి నదిలో ఎక్కువగా లాంచీల్లో ఎక్కడ విహారం చేస్తుంటారంటే రాజమండ్రి భద్రాచలం మధ్య పాపికొండల నడుమున వీళ్ళు విహారం చేస్తూ ఉంటారు. నెక్స్ట్, గోదావరిపై మొదటి డ్యామ్ ఎక్కడ నిర్మించారంటే గంగాపూర్ అనే ప్రదేశంలో నిర్మించారు. నెక్స్ట్, గంగాపూర్ డ్యామ్ అనేటువంటిది ఏ ప్రజలకు తాగునీరు అందిస్తుంది అంటే నాసిక్, త్రయంబక్ పట్టణాల ప్రజలకు తాగునీరు అందిస్తుంది. నెక్స్ట్, గోదావరిపై ఆనకట్టులు అనేకం ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైన ఏమేమి చెప్పుకోవచ్చు అంటే జయక్యాడి, శ్రీరామ్ సాగరు, ధవళేశ్వరం ఆనకట్లు ముఖ్యమైనగా చెప్పుకోవచ్చు గోదావరికి సంబంధించి. నెక్స్ట్, దేవాదుల ఎత్తిపోతల పథకం అనేటువంటిది ఏ జిల్లాలో ఉందంటే వరంగల్ జిల్లాలో ఉంది. ఈ దేవాదుల ఎత్తిపోతల పథకం వల్ల లబ్ధి పొందే జిల్లాలు ఏమిటి అంటే వరంగల్, కరీంనగర్, నల్గొండ. నెక్స్ట్, గోదావరి డెల్టా ప్రాంతాల్లో ఎక్కువగా పండే పంటలు ఏమిటంటే వరి, కొబ్బరి పంటలు ఎక్కువగా పండుతాయి. వరి, కొబ్బరి. నెక్స్ట్, గోదావరి పరివాహక ప్రాంతం ఎంత విస్తీర్ణాన్ని కలిగి ఉందంటే 3,12,812 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉంది. ఇది భారతదేశ భూభాగంలో 10% ఉంది. అలాగే ఇది ఇంగ్లాండు, ఐర్లాండ్ దేశాల మొత్తం భూభాగం కన్నా ఎక్కువ అనే విషయాన్ని గమనించాలి. ఇక్కడ దాని యొక్క పరివాహక ప్రాంతం తీసుకుంటే 3,12,812 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ఇది భారతదేశం మొత్తం భూభాగంలో 10% ఉంది. ఇది ఏ దేశాలకు భూభాగం కంటే ఎక్కువ అంటే ఇంగ్లాండు, ఐర్లాండ్ దేశాల కన్నా కానీ ఎక్కువ విస్తీర్ణాన్ని కలిగి ఉంది. అంత ఎక్కువ పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉన్న నది ఏమిటంటే గోదావరి నది. నెక్స్ట్, నాసిక్ అనేటువంటిది ప్రముఖ కుంభమేళ కేంద్రం అనే విషయాన్ని గమనించాలి. ప్రముఖ కుంభమేళ కేంద్రము అనేటువంటిది నాసిక్. త్రయంబక అనేటువంటిది 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ నాసిక్ త్రయంబకం వద్దనే గోదావరి జన్మించింది. నెక్స్ట్, సబ్కండ్ గురుద్వారా ఉన్న ప్రదేశం ఏమిటంటే నాందేడ్. నెక్స్ట్, ప్రసిద్ధ జ్ఞాన సరస్వతి దేవాలయం ఎక్కడుందంటే బాసరా. గోదావరి మొట్టమొదట ఆదిలాబాద్ జిల్లా బాసరలోనే ప్రవేశిస్తుంది. నెక్స్ట్, గోదావరి నదికి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు జరుగుతాయి. ఓకేనా, ఈ 12 రోజులు జరుగుతాయి అనమాట. 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు జరుగుతూ ఉంటాయి. ఎన్ని రోజులు జరుగుతాయి అంటే 12 రోజులు జరుగుతాయి. నెక్స్ట్, కొయ్య బొమ్మలకు ప్రసిద్ధి చెందిన నిర్మల పట్టణం కూడా గోదావరి తీరంలోనే ఉంది. ఓకేనా, కొయ్య బొమ్మలకు ప్రసిద్ధి చెందిన పట్టణం ఏమిటంటే నిర్మల పట్టణము. అది ఏ నది తీరంలో ఉందంటే గోదావరి నది తీరంలో ఉంది అనమాట. నెక్స్ట్, రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ ద్వారా ఎన్ని మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారంటే 2,600 మెగావాట్ల కరెంట్ను ఉత్పత్తి చేస్తున్నారు. నెక్స్ట్, సహజ వాయువుతో విద్యుత్ కేంద్రం ఒకటి ఉంది. ఆ సహజవాయువుతో ఏర్పడే విద్యుత్ కేంద్రం ఏంటంటే విజయేశ్వర అనే విద్యుత్ కేంద్రం అనేటువంటిది ఉంది అనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్, గోదావరి తీరంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన కొన్ని పట్టణాలు తీసుకున్నట్లయితే నాందేడ్, ఔరంగాబాద్ ఈ 2 పట్టణాలు గోదావరి తీరంలో అభివృద్ధి చెందిన పట్టణాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, వాతావరణము గాలికి ఏ ధర్మాలు ఎక్కువగా ఉంటాయంటే ఒత్తిడి, బరువు, ఖాళీ స్థలాన్ని ఆక్రమించుకోవడం మొదలైన ధర్మాలు కలిగి ఉంటాయి. ఆకాశం మబ్బులతో ఉంటే ఈ విధంగా ఈ సంకేతం రూపంలో ఉంటుంది. ఆకాశం ఎండగా ఉంటే ఆ సంకేత రూపంలో ఉంటుంది. చూడండి, ఒకసారి గమనించండి. ఇక్కడ ఆకాశంలో వర్షం పడితే ఈ సంకేతం, అలాగే వడగళ్ళ వాన పడితే ఎలా ఉంటుంది, అలాగే గాలి తూర్పు నుంచి పశ్చిమానికి వీస్తే ఎలా ఉంటుంది, గాలి పశ్చిమ నుంచి తూర్పుకి వీస్తే ఎలా ఉంటుంది, గాలి దక్షిణం నుంచి ఉత్తరానికి వీస్తే ఎలా ఉంటుంది, గాలి ఉత్తరం నుంచి దక్షిణానికి వీస్తే ఎలా ఉంటుంది, చలిగా ఉంటే ఎలా ఉంటుంది, ఎండ ప్రకాశవంతంగా ఉంటే ఎలా ఉంటుందో ఈ సంకేతాల రూపంలో వచ్చి మనం బిట్టడడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంకేతాలను కూడా ఒకసారి గమనించడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్, భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించడం వల్ల భూమి అక్షం వంగి ఉండటం వల్ల కాలాలు, ఋతువులు అనేటువంటివి ఏర్పడతాయి. ఓకేనా, అర్థమైందా మీకు? భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించడం వల్ల అలాగే భూమి అక్షము వంగి ఉండడం వల్ల కాలాలు, ఋతువులు అనేటువంటివి ఏర్పడతాయనే విషయాన్ని గమనించాలి. వాతావరణాన్ని బట్టి సంవత్సరాన్ని ఎన్ని కాలాలుగా విభజించవచ్చు అంటే 3 కాలాలు. 1 చలికాలము, 2 ఎండాకాలము, 3 వర్షాకాలము. అలాగే భూమి చుట్టూ ఉండే గాలిని ఏమంటారంటే వాతావరణము అంటారు. నెక్స్ట్, భూ వాతావరణాన్ని ఉష్ణోగ్రతలో ఉండే మార్పుల ఆధారంగా ఎన్ని పొరలుగా విభజించవచ్చు అంటే 5 పొరలుగా విభజించవచ్చు. ఆ 5 పొరలు ఏమిటంటే 1 ట్రోఫో ఆవరణము, 2 స్ట్రాటో ఆవరణము, 3 ఐనో ఆవరణము, 4 థర్మో ఆవరణము, 5 ఎక్సో ఆవరణము. భూమికి అతి దగ్గరగా ఉన్న పొర ఏమిటంటే ట్రోఫో ఆవరణం. భూమికి అతి దగ్గరగా ఉన్న పొర ట్రోఫో ఆవరణం. మనం గాలిని వేటి ద్వారా పీలుస్తూ ఉంటామంటే ఏ ఆవరణం ద్వారా పీలుస్తూ ఉంటామంటే ట్రోఫో ఆవరణం ద్వారా మాత్రమే పీలుస్తూ ఉంటాం. నెక్స్ట్, వాతావరణంలో ప్రతి అంశము ఏ ఆవరణంలో సంభవిస్తూ ఉంటుందంటే ట్రోఫో ఆవరణంలో మాత్రమే సంభవిస్తూ ఉంటుంది. నెక్స్ట్, ట్రోఫో ఆవరణంలో భూమి నుంచి పైకి పోయే కొలది ఉష్ణోగ్రత ఏమవుతుందంటే
తగ్గుతుంది. భూమి నుంచి పైకి పోయే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది అనమాట. కాబట్టి ట్రోపోఆవరణం పైకి పోయేటప్పుడు ఉష్ణోగ్రత తగ్గుతుంది. నెక్స్ట్ ధృవాల కన్నా భూమధ్యరేఖ ప్రాంతాలకు అధిక సౌరశక్తి లభిస్తుంది. ఓకేనా, అంటే ధృవాలతో పోలిస్తే ఏ ప్రాంతాలకు అధిక సౌరశక్తి లభిస్తుంది అంటే భూమధ్యరేఖ ప్రాంతాలకు అధిక శక్తి లభిస్తుంది అనమాట. నెక్స్ట్ గాలికుండే శక్తిని ఆధారం చేసుకుని పెద్ద పెద్ద చక్రాలను తిప్పడం ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. దీన్ని మనం ఏమంటారంటే పవన విద్యుత్తు అంటారు. ఓకేనా, గాలికుండే శక్తిని ఆధారం చేసుకొని పెద్ద పెద్ద చక్రాలను తిప్పడం ద్వారా విద్యుత్తుని ఉత్పత్తి చేస్తే దాన్ని ఏమంటారంటే పవన విద్యుత్తు అని చెప్పి అంటారు. నెక్స్ట్ గాలికి ఏమేమి ఉండవంటే రంగు ఉండదు, రుచి ఉండదు, వాసన ఉండదు. రంగు, రుచి, వాసన ఉండదు ఏమిటంటే గాలిలో ఎక్కువగా ఉండే వాయువు ఏమిటంటే నైట్రోజను. గాలిలో నైట్రోజన్ తర్వాత ఎక్కువగా ఉండే వాయువు ఏమిటంటే ఆక్సిజన్. నెక్స్ట్ 10వ లెసన్ తీసుకుంటే సూర్యుడు, గ్రహాలు. సౌర వ్యవస్థలో అన్నిటికన్నా పెద్దది ఏమిటంటే సూర్యుడు. సూర్యుడు. నెక్స్ట్ ఈ సూర్యుడులో ఉన్న గ్రహాలు ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని ఉన్నాయంటే 8 ఉన్నాయి. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, గురుడు, శని, యురేనస్, నెప్ట్యూస్. ఓకేనా, దీనికి చిన్న కొండ గుర్తు వచ్చాము చూడండి. బిఎస్ అంటే బిఎస్ బ్యాగ్ సన్ను ఇది గుర్తుపెట్టుకోండి. 8 గ్రహాల వరుస క్రమం కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ అన్ని గ్రహాలు తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాయి 8 గ్రహాలు. అంతకుముందు నవగ్రహాలు ఉన్నాయి. ప్లూటో అనే గ్రహాన్ని తీసివేయడం వల్ల ప్రస్తుతం 8 గ్రహాలు మాత్రమే ఉన్నాయనే విషయాన్ని గమనించాలి. సూర్యుడు దాని చుట్టూ ఉండే గ్రహాలను కలిపి ఏమంటారంటే సౌర కుటుంబము అంటారు. సౌర కుటుంబం. ప్రతి గ్రహము ఒక నిర్ణీత మార్గంలో సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఈ మార్గాన్ని ఏమంటారంటే మనము కక్ష అని చెప్పి అంటాము. నెక్స్ట్ భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని ఏమంటారంటే భూభ్రమణము అంటారు. ఓకేనా, ఈ భూభ్రమణం వలన ఏర్పడే అంశాలు ఏమిటంటే పగులు రాత్రి భూభ్రమణం వలన మాత్రమే ఏర్పడతాయి. భూమి తన చుట్టూ తాను తిరగడానికి సమయం ఎంత పడుతుంది అంటే 24 గంటల సమయం అనేటువంటిది పడుతుంది అనమాట. భూమి పశ్చిమ నుంచి తూర్పు వైపు తిరగడం వలన తూర్పున సూర్యోదయము, పశ్చిమన సూర్యాస్తమం సంభవిస్తాయన్నమాట. 1610 కిలోమీటర్ల వేగంతో తిరుగుతాయి. నెక్స్ట్ భూమి యొక్క సహజ ఉపగ్రహం ఏమిటంటే చంద్రుడు. ఉపగ్రహం ఏమిటంటే చంద్రుడు అనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ అంతరిక్షంలో ఒక గ్రహం చుట్టూ తిరిగే మరొక ఖగోళ పదార్థాన్ని ఏమంటారంటే ఉపగ్రహము అంటారు. నెక్స్ట్ చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి పట్టు సమయం ఎంత అంటే 28 రోజులు పడుతుంది. 28 రోజులు. నెక్స్ట్ పాఠం తీసుకుంటే భద్రతా చర్యలు. ప్రమాదాలు జరగకుండా మనం తీసుకునే చర్యలను ఏమంటారంటే భద్రతా చర్యలు అని అంటాము. ట్రాఫిక్ సిగ్నల్లో ఎర్ర లైట్ వెలిగితే మనం ఏం చేయాలంటే ఆగాలి, పచ్చ లైట్ వెలిగితే వెళ్ళడం సూచిస్తాయన్నమాట. అంటే ట్రాఫిక్ సిగ్నల్లో ఎర్ర లైట్ అనేటువంటిది వెలిగితే ఆగడం అనే సంకేతాన్ని సూచిస్తుంది, పచ్చ లైట్ అనేటిది వెలిగితే వెళ్ళడం అనే సంకేతాన్ని సూచిస్తుంది అనమాట. రోడ్డు దాటడానికి ఉపయోగపడేది ఏమిటంటే జెబ్రా క్రాసింగ్ అనేటువంటిది ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ భూమి తీవ్రంగా కుదుపుదలకు లోను కావడాన్ని ఏమంటారంటే భూకంపము అంటారు. భూకంపము అని అంటారు అనమాట కుదుపుదలకి. భూకంపాలు కొలిచే పరికరాన్ని ఏమంటారంటే రెక్టర్ స్కేలు అంటారు. రెక్టర్ స్కేల్ తీవ్రత దాటితే అంటే ఎంత తీవ్రత దాటితే ఎన్ని పాయింట్ల తీవ్రత దాటితే ప్రమాదాలు సంభవిస్తాయంటే 6 నుంచి 7 పాయింట్ల తీవ్రత దాటితే ప్రమాదాలు సంభవించడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మన దేశంలో అతి తీవ్రమైన భూకంపం ఎప్పుడు వచ్చిందంటే మహారాష్ట్రలోని లాతూరు జిల్లాలో 1993లో వచ్చింది. భారతదేశంలో అతి తీవ్రమైన తుఫానుగా ఈ 93లో ఏర్పడినటువంటి లాతూరు తుఫానే మన దేశంలో తీవ్రమైన భూకంపం మహారాష్ట్రలో లాతూరు జిల్లాలో 1993లో ఏర్పడింది అనమాట. ఇదే తీవ్రమైన భూకంపంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ గుజరాత్లోని కచ్ అనే ప్రాంతంలో అనగా భుజ్ అనే ప్రాంతంలో 2001లో అతిపెద్ద భూకంపం వచ్చింది. ఓకేనా, గుజరాత్లో కచ్ అనే ప్రాంతంలో 2001లో కూడా అతిపెద్ద భూకంపం భారతదేశంలో సంభవించింది. నెక్స్ట్ మన రాష్ట్రంలో 1977లో దివిసీన ఉప్పెన అనేటువంటిది వచ్చింది. అలాగే 2009లో కర్నూలు జిల్లాలో తీవ్రమైన వరదలు కూడా వచ్చాయి. ఇది కూడా మనకి ఒక ప్రకృతి వైపరీత్యంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రమాదం జరిగిన మొదటి గంటను ఏమంటారంటే గోల్డెన్ అవర్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ మనిషికి మంటలు అంటుకున్నప్పుడు పాటించాల్సిన నియమం ఏమిటంటే ఎస్డిఆర్ నియమం. మనిషికి మంటలు అంటుకున్నప్పుడు పాటించాల్సిన నియమం ఎస్డిఆర్ నియమం అంటారు. ఎస్డిఆర్ నియమంలో తీసుకుంటే ఎస్ అంటే స్టాప్ ఆగండి, డి అంటే డ్రాప్ కింద పడిపోండి, ఆర్ అంటే రోల్ అటు ఇటు దొరలండి. ఓకేనా, ఎస్డిఆర్ నియమాన్ని పాటించాలి. నెక్స్ట్ ప్రాణరక్షణ సూత్రాలు తీసుకున్నట్లయితే ప్రథమ చికిత్స సంబంధించి 3 ప్రాణరక్షణ సూచనలు ఉన్నాయి. మొదటి ప్రాణరక్షణ సూత్రం ఏంటంటే రోగిని వెల్లిగిలా పడుకోబెట్టాలి, బట్టలు వదులు చేసి గాలిని పీల్చే మార్గంలో అడ్డు తగులుతుంటూ తొలగించాలి,
పరిస్థితిని బట్టి తలను పక్కకు వంచాలి. అది మొదటి ప్రాణరక్ష సూత్రం అన్నమాట. రెండో ప్రాణరక్ష సూత్రం తీసుకున్నట్లయితే ఊపిరి ఆడుతుందా లేదా పరిశీలించండి. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్నప్పుడు విషము, యాసిడ్, వాంతుల సందర్భంలో మినహా మిగిలిన సందర్భంలో అంటే ఈ 3 సందర్భాల్లో నోటితో కృత్రిమ శ్వాసను అందించాలి. ఈ విషము, యాసిడ్, వాంతులు వచ్చినప్పుడు మాత్రం నోటితో కృత్రిమ శ్వాసను అందించకూడదన్నమాట. నెక్స్ట్ మూడవ ప్రాణరక్షణ ఏంటంటే గుండె కొట్టుకోవడాన్ని పరిశీలించాలి. స్పందన లేకపోతే ఎదరొమ్ములపై అరిచిత్తో ఒకదానిపై ఒకటి పుంచి అణిగేటట్లు నొక్కాలన్నమాట. మూడవ ప్రాణరక్షణ సూత్రం. నెక్స్ట్ ఎవరైనా వ్యక్తికి తీవ్రమైన గుండెపోటు వల్ల కానీ, తీవ్రమైన కరెంట్ షాక్ వల్ల కానీ, ఇంకేదైనా కారణం వల్ల కానీ గుండె ఆగిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం అక్కడ ఉండి చేసే ప్రక్రియను ఏమంటారంటే సిపిఆర్ అంటారు. సిపిఆర్ అంటారు. సిపిఆర్ అంటే అర్థం ఏమిటంటే కార్డియో ప్లమ్నరీ, ఓకేనా, రిససియేషన్స్ రీస్టార్ట్, ఓకేనా, సిపిఆర్ సిస్టమ్ అనడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కరెంట్ షాక్ ఎక్కువగా కొట్టడం వల్ల ఆ వ్యక్తి గుండె ఆగిపోయే అవకాశం ఉంటుంది. దాన్ని మనం ఏమంటారంటే కార్డియాక్ అరెస్ట్ అంటారు. కార్డియాక్ అరెస్ట్ అనడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చారిత్రక కట్టడాలు. చంద్రగిరి కోట. చంద్రగిరి కోట మన రాష్ట్రంలో ఏ జిల్లాలో ఉంది అంటే చిత్తూరు జిల్లాలో ఉంది. చిత్తూరు జిల్లాలో ఉంది. చంద్రగిరి కోట తిరుపతికి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉందంటే 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. చంద్రగిరి కోటకి ఎన్ని ముఖద్వారాలు ఉన్నాయంటే 2 ముఖద్వారాలు ఉన్నాయి. 2 ముఖద్వారాలు. నెక్స్ట్ మొదటి ముఖద్వారం నుంచి రెండో ముఖద్వారానికి మధ్య దూరం ఎంత అంటే 1 కిలోమీటరు, ఓకేనా. నెక్స్ట్ ముఖద్వారాలను చేరుకునే దారి ఆకారం ఏమిటంటే జెడ్ ఆకారం ఏంటంటే ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్రీస్తు శకం 1000వ శతాబ్దంలో అంటే 1000వ సంవత్సరంలో చంద్రగిరి పట్టణానికి సమీపంలో ఉన్న నారాయణ వనమును పాలించిన ఇమ్మడి యాదవ నరసింహరాయలు చంద్రగిరి కోటను నిర్మించారు. ఎవరు నిర్మించారంటే చంద్రగిరి కోటను నిర్మించింది ఇమ్మడి యాదవ నరసింహరాయలు. ఏ సంవత్సరంలో నిర్మించారంటే క్రీస్తు శకం 1000వ సంవత్సరంలో, ఓకేనా. ఆయన ఏ వనాన్ని పరిపాలించాడంటే నారాయణ వనాన్ని పరిపాలించాడు. అయితే చంద్రగిరి కోట బాగా అభివృద్ధి చెందింది ఎవరి కాలంలో అంటే నరసింహరాయల కాలంలో బాగా అభివృద్ధి చెందింది. నరసింహరాయల కాలంలో బాగా అభివృద్ధి చెందింది. నెక్స్ట్ రాక్షస తంగడి యుద్ధం, దీన్ని తల్లికోట యుద్ధం అని అంటారు, తల్లికోట యుద్ధం అని కూడా అంటారు. ఇది ఏ సంవత్సరం సంభవించిందంటే 1565 సంవత్సరంలో సంభవించింది. నెక్స్ట్ రాక్షస తంగడి యుద్ధంలో ఎవరు ఓడిపోయారంటే విజయనగర రాజులు ఓడిపోయారు. నెక్స్ట్ విజయనగర రాజులు రాజధానిని హంపి నుంచి పెనుగొండకి తర్వాత చంద్రగిరికి తరలించారు. అంటే ఒక చోట రాజధాని లేదు, వివిధ రకాల ప్రాంతాలకు తరలించారు. నెక్స్ట్ చంద్రగిరిని శాశ్వత రాజధానిగా చేసుకుని పరిపాలించిన రాజవంశం ఏమిటంటే అరవీటి వంశరాజులు. నెక్స్ట్ క్రీస్తు శకం 1585లో అరవీటి వంశపు రాజు శ్రీ వెంకటపతి దేవరాయల కాలంలో చంద్రగిరి కూడా బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందనమాట. నెక్స్ట్ రాజ్మహల్. రాజ్మహల్ పైన ఎన్ని గోపురాలు ఉన్నాయంటే 3 గోపురాలు ఉన్నాయి. మధ్య గోపురం పెద్దదిగాను దానికి 2 వైపులు ఉన్న గోపురాలు చిన్నవిగా ఉంటాయి. మొత్తానికి రాజ్మహల్లో 3 గోపురాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ గోపురం కింద భాగం వెడల్పుగా ఉండి పైకి పోయే కొద్దీ చిన్నదిగా ఉంటుంది. దీన్ని మనం ఏమంటారంటే ద్రావిడ రీతి అంటాము. ద్రావిడ రీతి అని అంటాము. నెక్స్ట్ రాజ్మహల్లోని కట్టడాల్లో ఏ శైలి ఎక్కువ కనిపిస్తుంది అంటే ఇండో టర్కీ శైలి ఎక్కువ కనిపిస్తుంది. ఇండో టర్కీ శైలి. నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్త మాల్యద కొంత భాగము, అలాగే అలసాని పెద్దను రచించిన మనుచేతులో కొంత భాగము ఇక్కడే రాశారు. అంటే రాజ్మహల్లోనే రాశారనే విషయాన్ని మనం గమనించాలి. నెక్స్ట్ విజయనగర ఆస్థానంలో ప్రసిద్ధ కవి అయినటువంటి తెనాలి రామకృష్ణుడు ఎక్కడ జన్మించాడంటే చంద్రగిరిలోనే జన్మించాడు. నెక్స్ట్ రాణి మహల్లోనే పై అంతస్తు రాజు రాణిని ప్రజలు దర్శించుకోవడానికి అలాగే సైనికులతో సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ఉపయోగించేవాళ్ళు. అదేమిటంటే రాణి మహల్, అది పై అంతస్తు. నెక్స్ట్ రాజమహల్ పైకప్పు చదరాలుగా విడగొట్టి ఉంటుంది. ప్రతి చదరంలో ఏదో ఒక ఆకారం ఉంటుంది. దీన్ని మనం ఏమంటారంటే స్టక్కో అలంకరణ అంటారు. దీన్నే స్టక్కో అలంకరణ అని అంటారు. స్టక్కో అలంకరణ ఇంజనీరింగ్ నైపుణ్యానికి తార్కాణంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంత తార్కాణంగా ఉన్న కట్టడం ఏమిటంటే రాజమహల్ పైకప్పు. నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయలు వెంకటేశ్వర స్వామి దర్శనం కొరకు వచ్చినప్పుడు ఈ రాజమహల్లోనే బస చేసేవాళ్ళు. చంద్రగిరి కోటలో ఉన్నటువంటి దేవాలయం ఏంటంటే రామాలయము మరియు శివాలయం అనేటువంటి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ లెసన్ తీసుకుంటే శక్తి. పనులు జరగడానికి, వాహనాలు నడపడానికి లేదా వస్తువులు పనిచేయడానికి మనకి ఏమేమి అవసరమయ్యంటే శక్తి అవసరం. ఏదైనా పని చేయాలన్నా, వాహనం నడపాలన్నా, ఏదైనా పని చేయాలన్నా శక్తి అవసరం అన్నమాట. శక్తి వనరులు ఎన్ని రకాలుగా చెప్పుకోవచ్చు అంటే 2 రకాలు చెప్పుకోవచ్చు. ఒకటి తరిగిపోయే శక్తి వనరులు,
రెండు తరిగిపోని శక్తి వనరులు. ఓకేనా. నెక్స్ట్ పదార్థాలను మండించడం ద్వారా వచ్చే శక్తి ఏమంటారంటే ఇంధన శక్తి అంటారు. ఓకేనా. ఇంధనాలకు ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్టయితే బొగ్గు, కిరోసిన్, గ్యాస్, పెట్రోలు, డీజిల్ ఇవన్నీ ఇంధనాలకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ పేడ నుంచి ఉత్పత్తి చేసే సహజ వాయువుని ఏమంటారంటే గోబర్ గ్యాస్ అంటారు. గోబర్ గ్యాస్ అని అంటారు. నెక్స్ట్ తరిగిపోయే శక్తి మనకు ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకోవచ్చు అంటే పెట్రోలు, డీజిల్, కిరోసిన్, గ్యాస్, బొగ్గు, నీరు ఇవన్నీ తరిగిపోయే శక్తి మనకు ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మన రాష్ట్రంలో ఎక్కువగా విద్యుత్తు జల విద్యుత్తు లేదా థర్మల్ పవర్ కేంద్రాల్లో ఉత్పత్తి అవుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్లో జల విద్యుత్తు మరియు థర్మల్ పవర్ కేంద్రాల్లో ఎక్కువగా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. నెక్స్ట్ ఈ విద్యుత్తుకి ఎక్కువగా ఏం అవసరం అంటే బొగ్గు, నీరు ప్రధానమైన వనరుగా అవసరం అవుతాయి అన్నమాట. నెక్స్ట్ తరిగిపోని శక్తి వనరులు, ఇందాక తరిగిపోయే చెప్పుకున్నాం, ఇప్పుడు తరిగిపోని శక్తి వనరులు ఏమిటంటే సౌరశక్తి, పవన శక్తి, నీటి శక్తి. ఈ మూడు శక్తులను ఏమంటారంటే తరిగిపోని శక్తి వనరులకు ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మన దేశంలో సౌరశక్తిని ఎక్కువగా ఉపయోగించుకునే రాష్ట్రం ఏమిటంటే గుజరాత్ రాష్ట్రం సౌరశక్తిని ఎక్కువగా ఉపయోగించుకుంటుంది. నెక్స్ట్ గుజరాత్ రాష్ట్రంలో పాఠశాలల్లో అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో సౌరశక్తితో పనిచేసే విద్యుత్ ఉపకరణాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తానికి సౌరశక్తిని ఎక్కువగా ఉపయోగించిన రాష్ట్రం ఏమిటంటే గుజరాత్ అనే విషయాన్ని మనం గమనించాలి. నెక్స్ట్ పవనము అనగా గాలి అని అర్థం. గాలి మరల ద్వారా తయారయ్యే విద్యుత్తును పవన విద్యుత్తు అంటారు. గాలి మరల ద్వారా తయారయ్యే విద్యుత్తును ఏమంటారంటే పవన విద్యుత్తు అని చెప్పి అంటారనమాట. నెక్స్ట్ ఈ పవన విద్యుత్తును లైట్లు, ఫ్యాన్లు, యంత్రాలు మొదలైన విద్యుత్ పరికరాలు పనిచేయడానికి వాడుతూ ఉంటారు. ఓకేనా. ఇది గాలి మరల ద్వారా ఏర్పాటు అవుతుంది అనమాట. నెక్స్ట్ బావుల నుంచి నీరు తోడడానికి ఉపయోగపడే వాటిని ఏమంటారంటే గాలి మరలు అంటారు. నెక్స్ట్ విద్యుత్ తయారీకి నీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ నీటి వేగాన్ని ఉపయోగించి టర్బైన్లను తిప్పడం ద్వారా విద్యుత్ అనేటువంటి తయారవుతుంది. వేటిని తిప్పడం ద్వారా తయారవుతుందంటే టర్బైన్లను తిప్పడం ద్వారా. నెక్స్ట్ మన రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు నీటి ఉపయోగించి జల విద్యుత్తును తయారు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాజెక్టు వల్ల జల విద్యుత్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుందంటే శ్రీశైలం ప్రాజెక్టు. అది ఏ జిల్లాలో ఉందంటే కర్నూలు జిల్లాలో ఉంది. నెక్స్ట్ పెద్ద పెద్ద రిజర్వాయర్లోని నీటిని పెనిస్టాక్ అనే గొట్టాల ద్వారా నీటిని పంపి టర్బైన్లను తిప్పుతారు. ఇలా టర్బైన్లను తిప్పినప్పుడు విద్యుత్ అనేటువంటిది ఉత్పత్తి అవుతుంది. అంటే ఎక్కువగా ఉండే రిజర్వాయర్ చెరువుల్లో ఏ గొట్టాల ద్వారా అంటే పెనిస్టాక్ అనే గొట్టాల ద్వారా, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఉత్పత్తి అయిన విద్యుత్తుని దేని ద్వారా ట్రాన్స్ఫార్మర్ల ద్వారా పవర్ హౌస్ నుంచి సరఫరా చేస్తారు. ట్రాన్స్ఫార్మర్ల ద్వారా పవర్ హౌస్ నుంచి సరఫరా చేస్తారు. నెక్స్ట్ మన దేశం, మన ప్రపంచం. భారతదేశంలో ప్రస్తుతము 29 రాష్ట్రాలు ఉన్నాయి, 28 రాష్ట్రాలు ఉన్నాయి, రీసెంట్గా మారింది. అలాగే 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయనే విషయాన్ని గమనించాలి. అంతకుముందు 29 ఉన్నాయి, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ప్రస్తుతం 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయనే విషయాన్ని గమనించాలి. భారతదేశం వైశాల పరంగా ప్రపంచంలో 7వ స్థానం ఆక్రమించింది. అలాగే భారతదేశానికి మధ్యగా ఉన్న పర్వతాలు వింధ్య, సాత్పుర పర్వతాలు అనేటువంటి ఉన్నాయనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ వింధ్య, సాత్పుర పర్వతాలకు ఉత్తరంగా ఉన్న భూభాగాన్ని ఉత్తర భారతదేశమని, దక్షిణంగా ఉన్న భూభాగాన్ని దక్షిణ భారతదేశమని అంటారు. నెక్స్ట్ రాజ్యాంగం గుర్తించిన భాషలు మొత్తం ఏంటంటే 22 భాషలను గుర్తించారు. ఓకేనా. మొత్తం భాషలు ఎన్ని ఉన్నాయంటే 1652 భాషలు ఉన్నాయి అనే విషయాన్ని గమనించాలి. మన దేశంలో 1652 ఉన్నాయి. ప్రపంచంలో అయితే 2796 భాషలు ఉన్నాయి. అయితే రాజ్యాంగం గుర్తించిన భాషలు ఏంటంటే 22 భాషలు. నెక్స్ట్ మన దేశంలో భౌగోళికంగా ఎన్ని మండలాలు విభజించవచ్చు అంటే 6 మండలాలు విభజించవచ్చు. ఒకటి తూర్పు భారతదేశం తీసుకుంటే అక్కడ ఉన్న రాష్ట్రాలు బీహారు, జార్ఖండ్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్. ఇవన్నీ తూర్పు భారతదేశంలో ఉన్నటువంటి భూభాగంగా చెప్పుకోవచ్చు. పశ్చిమ భారతదేశంలో గుజరాత్, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్ ఇవన్నీ పశ్చిమ భారతదేశంలో భూభాగాలు. ఉత్తర భారతదేశం తీసుకుంటే జమ్మూ కాశ్మీరు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, న్యూఢిల్లీ ఇవన్నీ ఉత్తర భారతదేశం సంబంధించిన రాష్ట్రాలు. దక్షిణ భారతదేశం సంబంధించి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఇవన్నీ దక్షిణ భారతదేశం సంబంధించినవి. ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి అరుణాచల్ ప్రదేశ్, అస్సాము, మేఘాలయ, త్రిపుర, మిజోరాము, మణిపూరు, నాగాలాండ్, సిక్కిము ఇవన్నీ కూడా ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అలాగే మధ్య భారతదేశం తీసుకుంటే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ విధంగా భారతదేశాన్ని 6 భౌగోళిక ప్రాంతాలుగా విభజించారు. భౌగోళిక మండలాలను ఏ రంగులతో చూపిస్తారంటే చూస్తే ఒకసారి గమనించినట్టయితే తూర్పు భారతదేశాన్ని మనము నీల రంగుతో చూపిస్తారు, పశ్చిమ భారతదేశాన్ని పసుపు రంగుతో చూపిస్తారు, ఉత్తర భారతదేశాన్ని గులాబీ రంగుతో చూపిస్తారు,
దక్షిణ భారతదేశాన్ని ఆకుపచ్చ రంగుతో చూస్తారు, ఈశాన్య భారతదేశాన్ని ఎరుపు రంగుతో చూస్తారు, మధ్య భారతదేశాన్ని వంకాయ రంగు. చూసారా, తూర్పు భారతదేశం నీలం, పశ్చిమ పసుపు, ఉత్తర గులాబీ, దక్షిణ ఆకుపచ్చ, ఈశాన్య రాష్ట్రాలు ఎరుపు, మధ్య భారతదేశం వంకాయ. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి అభ్యర్థి మీద ఉంటుంది. నెక్స్ట్ ఖండాలు తీసుకుని మొత్తం 7 ఖండాలు ఉంటాయి. ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా. వీటిల్లో అతిపెద్ద ఖండము ఆసియా ఖండము, అతి చిన్న ఖండము ఆస్ట్రేలియా ఖండము. నెక్స్ట్ భారతదేశంలో ఎత్తైన పర్వతాలు తీసుకుంటే హిమాలయ పర్వతాలు ఎత్తైన పర్వతాలు. అదే దక్షిణ అమెరికాలో ఎత్తైన పర్వతాలు తీసుకుంటే ఆండీస్ పర్వతాలు ఎత్తైన పర్వతాలుగా తీసుకోవచ్చు. నెక్స్ట్ పర్వత ప్రాంతాలు చాలా చల్లగా ఉండి వాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ జనాభా కూడా తక్కువగా ఉంటాయి. అలాగే పీఠభూమి తీసుకుంటే పర్వతాల కన్నా ఎత్తు తక్కువగాను పైన ఇంచుమించు సదునుగా ఉండి అంచులు ఎక్కువగా ఏటవాళ్ళను కలిగి ఉంటాయి. ఇక్కడ జనాభా తీసుకుంటే కొంతవరకు ఎక్కువగానే ఉంటారు. నెక్స్ట్ మైదాన ప్రాంతాలు తీసుకుంటే బాగా చదునుగా ఉంటాయి. అత్యంత ఎక్కువగా జనాభా ఉండేది ఎక్కడ అంటే మైదాన ప్రాంతాలు ఉంటాయి. నెక్స్ట్ ప్రపంచంలో అతి ఎత్తైన శిఖరం ఏమిటంటే ఎవరెస్ట్ శిఖరము. ఇది ఏ పర్వతాల్లో ఉందంటే హిమాలయ పర్వతాల్లో ఉంది. నెక్స్ట్ హిమాలయాల్లో పుట్టిన గంగానది ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్లో ప్రవహిస్తుంది. ఏ దేశాల్లో ప్రవహిస్తుంది అంటే ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్ దేశాల్లో ప్రవహిస్తుంది. మొత్తం మహాసముద్రాలు ఉన్నాయంటే 5. పసిఫిక్ మహాసముద్రము, హిందూ మహాసముద్రము, అట్లాంటిక్ మహాసముద్రము, ఆర్కిటిక్ మహాసముద్రము, అంటార్కిటిక్ మహాసముద్రం. పెద్ద సముద్రం ఏమిటంటే పసిఫిక్ మహాసముద్రము, చిన్న సముద్రం ఏమిటంటే మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం. నెక్స్ట్ అన్ని వైపుల నీటితో ఆవరించి ఉన్న చిన్న భూభాగాన్ని ఏమంటారు అంటే ద్వీపాలు అంటారు. ద్వీపాలు అంటే అన్ని వైపుల నీరుండి మధ్యలో ప్రదేశం ఉండే దాన్ని ద్వీపాలు అంటారు. గ్రీన్లాండ్ కావచ్చు, గ్రేట్ బ్రిటన్ కావచ్చు. అలాగే 3 వైపులా నీరు ఉండి ఒకవైపు భూభాగంతో కలిసి ఉన్న ప్రదేశాన్ని ఏమంటారంటే ద్వీపకల్పము అని అంటారు. నెక్స్ట్ సూర్యకిరణాల్లోని వేడి వల్ల సముద్రపు నీరు ఆవిరవుతుంది. ఆవిరైన నీరు ఉష్ణోగ్రత తగ్గడం వల్ల చల్లబడి మేఘాలుగా మారతాయి. ఈ మేఘాలు మరింత చల్లబడి వర్షంగా కురుస్తుంది. ఇలా నిరంతరం జరిగే ప్రక్రియను ఏమంటారంటే నీటి చక్రము అని అంటారు. నీటి చక్రము అని అంటారనమాట. నెక్స్ట్ సముద్రపు జలంలో సుమారుగా ఎంత శాతం నీరు ఉంటుందంటే 96% నీరు ఉంటే మిగిలిన 4% ఏముంటుందంటే లవణాలు, ఇతర కరగని ఘన పదార్థాలు ఉంటాయి. మొత్తం 100% నీరు ఉంటే 96% నీరు ఉంటుంది, 4% మాత్రం లవణాలు ఉంటాయి. అలాగే ఇతర కరగని ఘన పదార్థాలు ఉంటాయి. నెక్స్ట్ భూమి ఉపరితలం సుమారు ఎంత శాతం నీటిచే కప్పబడి ఉంటుందంటే 75% నీటిచే కప్పబడి ఉంటుంది అన్నమాట. సముద్ర జలాల్లో ఎక్కువగా ఉండేది ఏమిటంటే సోడియం క్లోరైడ్. దీన్ని మనం సాధారణ ఉప్పు అని కూడా అంటాం. నెక్స్ట్ భారతదేశం యొక్క అలలు తీసుకుంటే తూర్పున బంగాళాఖాతం ఉంటుంది, పడమర అరేబియా సముద్రం ఉంటుంది, ఉత్తరాన హిమాలయ పర్వతాలు ఉంటాయి, దక్షిణాన హిందూ మహాసముద్రం ఉంటుంది. నెక్స్ట్ మన రాజ్యాంగం అనే పాఠం తీసుకుంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షన భారత రాజ్యాంగం అనేటువంటిది రూపొందింది. ఓకేనా, ఎవరి అధ్యక్షన భారత రాజ్యాంగం రూపొందిందంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్ ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనమాట. భారత రాజ్యాంగం రూపొందించడంలో ఉన్న సభ్యులు ఎవరంటే గోపాలస్వామి అయ్యంగారు, అల్లాడి కృష్ణస్వామి అయ్యంగారు, అలాగే కేఎం మున్షి, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, ఎన్ మాధవరావు, పిటి కృష్ణమాచార్యులు. వీళ్ళందరూ కూడా భారత రాజ్యాంగం రూపొందించడంలో ఉన్నట్టు ముఖ్యమైన వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. రాజ్యాంగం రాయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టిందనమాట. ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం ఏమిటంటే భారత రాజ్యాంగం. మన భారత రాజ్యాంగం దేంతో మొదలవుతుందంటే ప్రవేశికతో మొదలవుతుంది. రాజ్యాంగానికి గుండె వంటిదని చెప్పి దేన్ని అంటారంటే ప్రవేశిక అంటారు. ప్రవేశిక దేని గురించి తెలియజేస్తుంటే మన జాతీయ లక్ష్యాల గురించి తెలుపుతుందనే విషయాన్ని గమనించాలి. భారత రాజ్యాంగ ప్రవేశికల పదాలు వరుసగా తీసుకున్నట్లయితే అడగొచ్చు, వరుస క్రమం అడుగుతాడు. సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం అనేటువంటిది వరుస క్రమంగా మనం చెప్పుకోవచ్చు. లౌకిక రాజ్యం అంటే అర్థం ఏమిటంటే మత ప్రమేయం లేని రాజ్యాన్ని లౌకిక రాజ్యం అని అంటారు. నెక్స్ట్ భారతదేశంలో హిందువులు 80% మంది ఉన్నారు, ముస్లింలు 13% మంది ఉన్నారు, క్రైస్తవులు 2% ఉన్నారు, కొదమోలు ఇతరులు ఉన్నారు. నెక్స్ట్ చట్టాలు ఎక్కడ చేయబడతాయంటే పార్లమెంట్లో చేయబడతాయి. పార్లమెంట్లో ఎన్ని ఉంటాయంటే సభలు 2 సభలు ఉంటాయి, ఒకటి లోక్సభ, 2 రాజ్యసభ. లోక్సభకు 543 మంది పార్లమెంట్ సభ్యులను ఓట్ల ద్వారా ఎన్నుకుంటారు. 2 సభ్యులను రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. మొత్తం ఎంతమంది అంటే 545 మంది. 545 మందిని ప్రజెంట్ ఎన్నుకుంటూ ఉన్నారు. రాజ్యసభలో 233 మందిని ఎన్నుకుంటారు, 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. మొత్తం ప్రజెంట్ ఎంతమంది ఉన్నారంటే 245 మంది ఉన్నారు. పార్లమెంట్లో ఉన్నటువంటి మొత్తం సభ్యుల సంఖ్య ఎంత అంటే 790 మంది ఉన్నారనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ మన రాష్ట్రంలో శాసనసభ మరియు శాసన మండలి అనేవి 2 ఉన్నాయి.
ఓకేనా. నెక్స్ట్ శాసనసభకి 294 మంది ఓట్ల ద్వారా ఎన్నుకుంటారు. వీటిని శాసనసభ్యులు అంటారు. ప్రజెంట్ ఆంధ్ర తెలంగాణ రెండు విడిపోయాయి. ఆంధ్రప్రదేశ్ 175 వచ్చాయి, కొదమయి తెలంగాణకి ఇచ్చేశారు అనే విషయాన్ని గమనించాలి. 175 ఉన్నాయి. శాసనమండలిలో 90 మంది సభ్యులు ఎన్నుకుంటారు. వీటిని శాసనమండలి సభ్యులు అంటారు. వీటిని ఎమ్మెల్సీలు అంటారు. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో 58 మంది సభ్యులు ఉన్నారు. ఓకేనా. తెలంగాణలో అయితే 40 మంది ఉన్నారనే విషయాన్ని గమనించాలి. ఓటుకి వయసు ఎంత అంటే 18 సంవత్సరాల విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ రాజ్యాంగం ఆమోదించింది ఎప్పుడంటే నవంబర్ 26, 1949 ఆమోదించారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఎప్పుడంటే జనవరి 26, 1950లో అమల్లోకి వచ్చింది. ప్రాథమిక విధులు లేదా బాధ్యతలు ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని ఉన్నాయంటే 11 ఉన్నాయనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ బాలల హక్కులు. బాలల హక్కులు ప్రధానంగా 4 రకాలు. 1 జీవించే హక్కు, 2 రక్షణ పొందే హక్కు, 3 అభివృద్ధి చెందే హక్కు, 4 భాగస్వామ్య హక్కు. దీన్నే పాల్గొనే హక్కు అని కూడా అంటారు. మొత్తానికి బాలల హక్కులు 4 ఉన్నాయనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ హెలెన్ కెల్లర్ అనే ఆమె ఎక్కడ జన్మించిందంటే అమెరికాలో జన్మించింది. ఈ హెలెన్ కెల్లర్ అనే ఆమె బహుళ వైకల్యం గల ఆమె. ఈమె ఎన్ని సంవత్సరాలకి బ్రెయిలీ లిపి నేర్చుకుందంటే 8 సంవత్సరాలకి బ్రెయిలీ లిపిని నేర్చుకుంది. నెక్స్ట్ హెలెన్ కెల్లరు 33 సంవత్సరాల వయసు నుంచి ప్రత్యేక అవసరాల పిల్లల వారి కోసం ఉపన్యాసాలు ఇవ్వడం కూడా మొదలుపెట్టింది. ఎన్ని సంవత్సరాల వయసు అంటే 33 సంవత్సరాల నుంచి. ఎవరికంటే ప్రత్యేక అవసరాల పిల్లల కోసం. హెలెన్ కెల్లర్ ఎప్పుడు మరణించిందంటే 88 సంవత్సరాల వయసులో మరణించింది. నెక్స్ట్ బాల పార్లమెంట్ అంటే ఏంటంటే సుమారు 6 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న 30 మంది బాలబాలికలతో ఏర్పాటు చేసిన దాన్ని ఏమంటారంటే బాలల పార్లమెంటు అని అంటారు. కేరళలో ఎన్ని మొత్తం బాలల పార్లమెంట్లు ఉన్నాయంటే 2722 బాల పార్లమెంటు సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఎన్ని లక్షల మంది సభ్యులుగా ఉన్నారంటే 6 లక్షల మంది దాంట్లో సభ్యులుగా ఉన్నారు. బాలలకు ఉచిత నిర్బంధ విద్యా చట్టం ఎప్పుడు వచ్చిందంటే 2009. దీన్ని ఆర్టీ అంటారు. 2010 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిందనమాట. దీని ప్రకారం బాలల హక్కులు భంగం కలిగించినట్టయితే వారిపైన తగిన చర్యలు తీసుకుంటారు. నెక్స్ట్ బాలల హక్కులు భంగం కలిగించినట్టయితే సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ ఏమిటంటే 1800-425-3525 అనే నెంబర్ను సంప్రదించాల్సిన ఆవశ్యకత మన అందరి మీద ఉంటుందన్నమాట. నెక్స్ట్ రాజీవ్ విద్యా మిషన్ కార్యాలయం ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో ఉంది. ప్రజెంట్ విభజించారు. దానికి అనుగుణంగా ఇక్కడ అమరావతిలో కూడా పెట్టడం జరిగిందనే విషయాన్ని గమనించాలి. పిల్లల కోసం ప్రత్యేకమైన సహాయ కేంద్రం ఏమిటంటే చైల్డ్ అనేటువంటిది. ఆ చైల్డ్ నేను నెంబర్ తీసుకుంటే 1098 అనే నెంబర్కి ఫోన్ చేయవలసిన ఆవశ్యకత ఉంటుందన్నమాట. ఈ విధంగా మనము 5వ తరగతి పరిసరాల విజ్ఞానానికి సంబంధించిన అన్ని బిట్లు చెప్పుకోవడానికి ప్రయత్నం చేశాము. తర్వాత క్లాస్లో ఇంకో క్లాస్తో మనం మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.